మన భుజాల మీద మోసినాం కదా, ఇక చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు. 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహలం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు, ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు కట్టు. ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహలం. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల నుంచి ఇంకొక లెక్క. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా, ఇక చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు. 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా, ఇక చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్.
ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య. నమస్తే అందరికీ. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి మాజీ మావోయిస్ట్ పార్టీ నేతలు, దళ కమాండర్లు, సభ్యులు, వివిధ కమిటీల స్థాయిలో పనిచేసినటువంటి మహిళా సోదరిమణులందరూ కూడా నిన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ సాక్షిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం జరిగింది. పటేల్ వనజక్క నేతృత్వంలో చేరినటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్వాగతం పలుకుతా ఉంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. అయితే నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు ఎందుకు మాజీ మావోయిస్టులు చూస్తూ ఉన్నారు అంటే, ఒకటి సామాజిక న్యాయం, ఎవరెంతో వారికెంత అనేటువంటి నినాదం, వనరుల పంపిణీ అనేది సమానంగా జరగాలి అనేది ఒక స్పష్టమైనటువంటి విధానంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతా ఉంది. ఇక వీళ్ళే కాదు, అనేక మంది తో చర్చలు జరిగినాయి. అనేక మంది కూడా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడానికి సమాయత్తమవుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ 2029 నేను నిన్న క్లియర్గా చెప్పిన, మావోయిస్టుల ఆలోచనలను చట్టాలుగా మారుస్తామని చెప్పిన, మావోయిస్టుల ఉద్యమ ఆలోచనలను చట్టాలుగా మారుస్తామని చెప్పిన. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా ఉంది. అడవిలో ఇప్పుడున్నటువంటి అలజడి వల్ల మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతరించిపోయింది. జనజీవన స్రవంతిలో కలిసినటువంటి మావోయిస్టు సోదరులకు, మాజీ మావోయిస్ట్ సోదరులకు, సానుభూతి పరులందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సాదరంగా స్వాగతం పలుకుతా ఉంది. రండి, ఇక్కడ అసలైన ఉద్యమం ఉంది. ఈ ఉద్యమం ప్రజాస్వామ్యయుతంగా జాగేటువంటి ఉద్యమం. ఈ ఉద్యమంలో పాల్పంచుకోవాల్సిందిగా మీ అందరిని కూడా మరొకసారి ఆహ్వానిస్తూ, సో ఇవాళ మరింత బలోపేతంగా, శక్తివంతంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మారింది. సో అలాగే వివిధ జిల్లాల నుంచి కూడా ఇదే తరీకాలో జాయినింగ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ, జై బీసీ. థ్యాంక్ యూ. అయితే మావోయిస్టులకు సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మావోయిస్టులు మరి పదే కోరిండ్రు. ఏదేమైనప్పటికీ సరే, చర్చలు జరపకుండానే మొత్తం మీద మావోయిస్టులు రహితంగా భారతదేశం ఉంటుంది అని చెప్పేసి గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిండు. అదే విధానంలో కొనసాగిన తర్వాత ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరుతోటి మొత్తం కూడా ఎక్కడికక్కడ కొన్ని లొంగుబాట్లు, కొన్ని ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఎప్పుడైనా కానీ ఒక ఉద్యమాన్ని లేకపోతే ఒక భావజాలాన్ని రూపుమాపాలంటే, లేకపోతే అది లేకుండా ఉండాలంటే, ఆ ఉద్యమానికి కారణమైనటువంటి, ఆ భావజాలానికి కారణమైనటువంటి ఏవైతే కారణాలు ఉంటాయో ఆ కారణాలని వాళ్ళతో తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఆ పార్టీలో చేరినరో, ఆ భావజాలంతో ముందుకెళ్ళినరో, ఆ భావజాలాన్ని అంటే ఇప్పుడు ఏదైతే మేము సమసమాజం కావాలని, లేకపోతే ఇక్కడ రకరకాలుగా కొన్ని విషయాలు ఏవైతే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ పెట్టినరో, ఆ డిమాండ్లకు సంబంధించి ఏవైతే సాధ్యమైన వాటిని పరిష్కరించుకుంటూ పోతే డెఫినెట్గా ఆటోమేటిక్గా ఆ భావజాలమే ఉండదు. తర్వాత ఆ ఉద్యమాలన్నింటి కూడా ఆటోమేటిక్గా చల్లారిపోతాయి. కాబట్టి వాళ్ళ ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆ ఆకాంక్షలు ప్రజలకు అనుగుణమైతే 100% వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మాన్ మల్లన్న చెప్పిండు. అయితే మావోయిస్టులు పాలన చేస్తే ఎట్లుంటుందో చూపిస్తామని చెప్పేసి, యాక్చువల్గా మావోయిస్టులు ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళడానికి వ్యతిరేకంగా ఉంటారనేది గతంలో చర్చ జరిగేది. కాకపోతే అంటే ఇప్పుడు తూటాలు విడిచి ఓటు వైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఓటే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య రాజ్యంలో, ప్రజాస్వామ్య దేశంలో మనము ప్రజలు ఏదనుకుంటే దానికి అనుగుణంగా పరిపాలన చేస్తే, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలని లేకపోతే ఆకాంక్షలని ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా మంచి పరిపాలన జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా వచ్చినటువంటి మాజీ మావోయిస్టులందరికీ కూడా స్వాగతం చెప్పిండు తీన్మాన్ మల్లన్న. అయితే మావోయిస్టుల పరిపాలన ఎట్లుంటుంది? ఒకటే ఆరా
పోలీసులు ఆరా ఓదిక్కు, ప్రభుత్వం ఆరా ఓదిక్కు, మీడియా వల్ల ఆరా ఓదిక్కు. ఏంది ఇట్లా మాజీ అడవిలో తిరగాల్సిన వాళ్ళంతా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కాడికి వస్తా ఉన్నారంటే ఎవరు వీళ్ళంతా? ఎందుకు వీళ్ళంతా ఒకటైనారు? ఈ దళ సభ్యురాలు ఎవరైనా ఆలోచించి స్టార్ట్ చేసి మెల్లగా దళ నాయకురాలు ఎవరైనా ఏందన్నా ఇది? ఆ వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు, ఈ పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు, బయట మస్తు కార్లు పెట్టుకుని ఉన్నారు పోలీసు వాళ్ళు. అంటే నేను చూసే వాళ్ళ గొంతు రికార్డులలో పోలీసులే ప్రజాశక్తులను ఎన్కౌంటర్ చేసి హింసలకు గురి చేసినటువంటి పోలీసులే ఇలా మన సభ సజావుగా జరగడానికి కావలి కూర్చున్నాడా అంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి బలం అనేటువంటి విషయాన్ని గుర్తించండి. ఇవాళ నేను పార్టీ పెట్టిన కొత్తలోనే ఒక మాట చెప్పిన, వనజక్క ఆ రోజు సాక్ష్యం, ఇక్కడ ఉన్నటువంటి మా దేవల సమ్మయ్య గారు వీళ్ళందరూ కూడా సాక్ష్యం. రేపటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను మాజీ మావోయిస్టులకు ఇచ్చి ఆమోదింపజేసుకున్న తర్వాతనే ప్రజాక్షేత్రంలో తీసుకుపోతామని చెప్పారు. ఇది దమ్ముందా? ఈ మాట చెప్పడానికి ఏ రాజకీయ పార్టీకి అన్న దమ్ముందా? ఎవరైనా చెప్పగలుగుతారా? నెవర్. ఎందుకు చెప్పలేరంటే వాళ్ళ వ్యాపార దుఃఖోణాలు, మా ఏవో ప్రజా దుఃఖోణాలు, ఇలా మావోయిస్టుల సిద్ధాంతమే మా సిద్ధాంతం అని చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నేను ఇవాళ వివరణ ఇస్తా ఉన్నా. ఆ రోజు తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలకు పోయిందంటే ఆ రోజు నా హత్యకు కుట్ర చేసిరా లేదా ఒకసారి అడగండి. ఆ రోజు నా హత్యకు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్ర చేస్తే నేను రక్షించుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఈ వ్యవస్థను తయారు చేయగలిగిన. ఒకవేళ నేనే కనుక ఏమరపాటుగా ఉంటే ఏం జరిగేదో మీ అందరికీ తెలుసు. ఆ రోజు నేను సర్వైవ్ అయి అడవిలో అన్న కూడా సర్వైవ్ అయ్యి ఎట్లయితే తిరిగి ఉద్యమాన్ని నిర్మించాలనుకుంటాడో నేను చేసినటువంటి పోరాటం కూడా అదే. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడి వరకు వచ్చి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యయుతంగా మావోయిస్టు సోదరులను, మాజీ మావోయిస్టులను అసెంబ్లీకి తోలుకపోవాలి, వాళ్ళని కూడా వాళ్ళ వాదన రికార్డులకు ఎక్కాలి, వాళ్ళ వాదన చట్టాలుగా మారాలి, వాళ్ళ ఆశయం, వాళ్ళ గొంతు రికార్డులలో చట్టాలై ప్రజలకు అందాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచించిన ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార. ఇలా ఆ కార్యక్రమానికి అంటే మొత్తం మీద మావోయిస్టుల అంటే అసలు యాక్చువల్గా పూర్తిగా మావోయిస్ట్ ఎజెండాతో పాటు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజల ఆకాంక్షలు, ప్రజల ఆశయాలు, వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా మేనిఫెస్టో పెట్టుకొని దానికి మాజీ మావోయిస్టుల ఆమోదంతో మాజీ మావోయిస్టులు ఎందుకంటే జనజీవన స్రవంతిలోకి వచ్చిన వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు బతకాలనుకుంటున్నారు, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలనుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఆహ్వానించిండు తీన్మార్ మల్లన్న. ఇది నిన్న జరిగినటువంటి కార్యక్రమం, మేడే రోజు. ఇక దారుణంగా ఉంది పరిస్థితి. మొత్తం కమర్షియల్ సిలిండర్ల ధర ఏదైతే ఉంటుందో 993 రూపాయలు, అంటే 7 రూపాయలు తక్కువ 1000 రూపాయలు పెంచారు. మనం అప్పుడే చెప్పినాం ఈ యుద్ధం నడుస్తూ ఉంది. తర్వాత ఇక్కడ 4 రాష్ట్రాల ఎన్నికలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేట్లు పెంచుతలేరు, గ్యారంటీగా కేంద్ర ప్రభుత్వం ఈ రేట్లు పెంచుతుంది అని చెప్పేసి మనం గతంలోనే చెప్పినాం. ఈ రేట్లే కాదు, డొమెస్టిక్ అంటే ఇక్కడ గృహ అవసరాలకు వినియోగించేటువంటి సిలిండర్ల ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓ 50 రూపాయలు పెంచే అవకాశం ఉంది. అదొకటి. అవే కాదు, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని మనం చెప్పినాం. ఎందుకంటే ఇక్కడ ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికలు జరిగేటప్పుడు ఒకవేళ రేట్లు పెంచితే ఆటోమేటిక్గా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎన్నికలప్పుడు రేట్లు పెంచలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, 4 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయి, తర్వాత ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇక రిజల్ట్స్ ఉంటాయి. ఇక ఎప్పుడు 4వ తారీఖు నాడు ఎల్లుండి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈ వారం రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా కొంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా పెరగవచ్చు పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కి. తర్వాత డొమెస్టిక్
మనం చెప్తున్నాం కదా, ఇప్పుడు ఇది రాసి పెట్టుకోండి, పెరిగితే పెరగ చూడండి. మీరు వారం 10 రోజులలో ఈ రేట్లు పెరగకపోతే ఏదంటే అది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు క్లియర్గా అట్లా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి 100% అవి కూడా పెరుగుతాయి. కాకపోతే 5 నుంచి 10 రూపాయలు ఎంత పెరుగుతుండొచ్చు లీటర్కి. ఇక ఆటోమేటిక్గా ఇది కమర్షియల్ సిలిండర్ ధర అయితే 993 రూపాయలు పెంచేసారు. చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఇంత రేటు ఎన్నడూ కూడా పెంచలే, ఇంత పెంచలే ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ 4 నెలలల్లా ఏది ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతున్నటువంటి 2 నెలలలోనే డబుల్ అయినాయి రేట్లు. ఈ సిలిండర్ల రేట్లు డబుల్ అయిపోయినాయి. కాబట్టి మొత్తం మీద పెంపు అనేటువంటిది జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏం చెప్తున్నారంటే అక్కడ ముడి చమురు ధరలు పెరుగుతూ ఉన్నాయి, బ్యారెల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ పెంచాల్సి వస్తుంది. అక్కడ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నడుస్తుంది కాబట్టి మనకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాట చెప్తా ఉంది. వాస్తవమే కావచ్చు, కాకపోతే ఏంటంటే పెంచమని చెప్పేసి గతంలో చెప్పిండ్రు, ఇప్పుడు పెంచేసిండ్రు, ఇంకా కూడా పెరుగుతాయి ఇప్పుడు. ఇక జిఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు సృష్టించిందంట. మస్తు పైసలు జిఎస్టీలు వసూలు చేసింది. ఎందుకంటే నువ్వు ఏది కొన్నా కానీ అలా ఉంటుంది. నువ్వు పోయి రెస్టారెంట్లో భోజనం చేసినా కానీ, బిర్యానీ తిన్నా కానీ నీకు దానిపైన జిఎస్టీ ఉంటుంది. 18% జిఎస్టీ చేస్తారు. నీకు 100 రూపాయల బిల్ అయితే 118 రూపాయలు కట్టాలి. మనం 300 రూపాయలు అయితే 354 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే 54 రూపాయలు అనేది జిఎస్టీ. కాబట్టి ఆ జిఎస్టీ వసూళ్లలో మంచిగానే ఉందంట. దీంతో రాష్ట్రానికి అక్కడ కేంద్రానికి కావాల్సినంత ఆదాయం వస్తుంది. మనం ప్రతి దాంట్లో జిఎస్టీ కడుతున్నాం. ఏప్రిల్లో కమర్షియల్ ట్యాక్స్ రాబడి 7,570 కోట్ల రూపాయలు వచ్చిందట నెలకు, ఒక్క నెలలనే. ఒక్క జిఎస్టీ నుంచే 4,621 కోట్ల రూపాయలు వచ్చినాయి. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే 35% అదనంగా వచ్చింది జిఎస్టీ నుంచి వసూళ్లు. దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన జిఎస్టీ వసూళ్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది రాష్ట్రానికి అక్కడ కేంద్రానికి ఆదాయంగా ఉంటుంది. కమర్షియల్ సిలిండర్లపై 993 రూపాయలు పెంపు. 993 రూపాయలు, ఇంకో 7 రూపాయలు పెంచితే అయిపోతుంది. ఇక 1000 రూపాయలు అంటే కథం అయిపోతుంది డైరెక్ట్. అట్లా ఇంత భారీగా ధర పెంచడం చరిత్రలోనే తొలిసారి. 5 కేజీల సిలిండర్పై 261 రూపాయల బాదుడు. 5 కిలోల సిలిండర్ ఉంటుంది బుడ్డది, ఆ చిన్న సిలిండర్ మీద కూడా 261 రూపాయలు పెంచినట. పెంచిన రేటే, అది మొత్తం రేటు కాదు అది. ఈ ధరలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇవాళ ఎంత ఆల్రెడీ అయిపోయినాయి, ఇక అమల్లోకి వచ్చేసినాయి. 2 తారీఖు ఇవాళ, నిన్నటి నుంచే. డొమెస్టిక్ సిలిండర్ ధరలు యథాతథంగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే డొమెస్టిక్ సిలిండర్ అంటే గృహావసరాలకు వినియోగించేటువంటి గ్యాసు అవి సేమ్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అవి కూడా పెంచుతారట, అవి కూడా 50 రూపాయలు పెంచుతారు. హైదరాబాద్లో 19 కేజీల సిలిండర్ ధర 3,315 రూపాయలు ఉన్నది. 5 కేజీల సిలిండర్ ధర 914 రూపాయలు అయింది. ఇది 300 ఉండే గతంలో. ఏది 5 కేజీలు, అది 914 అయింది. ఇగో ఇవి డబుల్ అయిపోయినాయి. 1600-1700 ఉండే, ఇప్పుడు అది 3,315 రూపాయలు అయింది. అంతర్జాతీయ సంక్షోభమే కారణమని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. చిరు వ్యాపారులు, హోటళ్లు, హాస్టళ్లు, కేఫ్లు, టిఫిన్ సెంటర్లపై ఎఫెక్ట్ పడుతుంది. ఏమవుతుంది ఇక్కడ? మనకేమవుతుంది? కమర్షియల్ గ్యాస్ పెరిగితే మనకేమవుతుంది? మన ఇళ్లలోకి వచ్చేది గ్యాస్ అయితే పెరుగుతలేదు కదా అనుకుంటాం మనం. టిఫిన్ సెంటర్ కాడికి పోతే టిఫిన్ రేటు పెరుగుతుంది. హోటల్లోకి పోతే రెస్టారెంట్లో ఉన్నటువంటి ఆ వాటి రేట్లు కూడా పెరుగుతాయి. బిర్యానీ 150 రూపాయలు ఉంటుంది, 180 రూపాయలు అవుతుంది. టిఫిన్ ఇవాళ 30 రూపాయలు ఉంటే 35 రూపాయలు అవుతుంది. తర్వాత ఇట్లా 40 రూపాయలు ఉంటే 50 రూపాయలు అవుతుంది. ఇట్లా అన్ని రేట్లు కూడా పెరుగుతాయి. దీంతో ఎవరిపైన భారం పడుతుంది చివరికి అంటే హోటళ్ల పైనో, లేకపోతే రెస్టారెంట్ల పైనో, లేకపోతే ఇంకొకరి పైన పడది, సామాన్యుడిపై పడతావు. భరత్ అంటూ నా మీదనే పడుతుంది. సామాన్యుడి పైన భారం పడుతుంది ఇక్కడ, అంటే ప్రజల పైన భారం పడుతుంది. మనకేమేం అర్థం కాదు, మన మీద వెలుస్తలేడు కదా, మన ఇండియాలో తీసుకునే గ్యాస్ మీద వెలుస్తలేరు కదా అనుకుంటాం. కానీ ఈ భారం అంతా పడేది ప్రజల మీదనే. తలకిందులు కానున్న మధ్యతరగతి బడ్జెట్ అని చెప్పేసి మధ్యతరగతి వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు కేంద్ర సర్కార్ షాక్ ఇచ్చింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుదల, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో
19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 993 రూపాయలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు శుక్రవారం ప్రకటించినాయి. దీంతో పాటు 5 కేజీల మినీ సిలిండర్ ధర కూడా 261 రూపాయలు పెరిగింది. ఈ పెరిగిన ధరలు శుక్రవారం అంటే మే 1 నుంచే అమల్లోకి వచ్చినాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కేంద్రం వెల్లడించింది. కాగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే నెలలో 993 రూపాయలు పెరగడం ఇదే తొలిసారి, ఫస్ట్ టైం ఇది దేశంలో. ఈ ప్రభావం రెస్టారెంట్లు, హోటళ్లు వ్యాపారాన్ని తీస్తుందనేటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నది. హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై వైపే వేస్తాయి కాబట్టి మన మీద పడుతుంది దెబ్బ. తాయినోడే కడతాడు తాళ్ళ పని అంటారు కదా. లాస్ట్ కొద్ది ఏమవుతుందంటే సిలిండర్ ధర పెరిగితే సిలిండర్ పెరిగిందా మనకేం అవసరం, మన ఇంట్లో ధర పెరిగిందా లేకపోతే ఇంకేం ధర పెరిగిందా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఆ కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది అంటే హోటళ్ళ మీద పడుతుంది. హోటల్ మీద పడితే హోటల్ వాళ్ళు కట్టుకుంటారా అంటే హోటల్ వాళ్ళు మనకు రేట్లు పెంచేస్తారు. ఇవి 150 రూపాయలు ఉంటే 180 రూపాయలు అవుతుంది బిర్యానీ. తర్వాత టిఫిన్ ఉంటే 40 రూపాయలు ఉంటే 50 రూపాయలు అవుతుంది. ఆటోమేటిక్గా ఎవరి మీద పడతాడంటే మన మీదనే పడుతుంది కథ. ఈ ప్రభావం రెస్టారెంట్లు, హోటళ్లు వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. మెట్రో నగరాల్లో కొత్త ధరలు భారీ పెంపుదలతో ఇక దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 3071 రూపాయలు ఉంది. ఇక ముంబైలో 3024 రూపాయలు ఉంది. ఇక్కడ కోల్కతాలో 3202 రూపాయలు, చెన్నైలోనూ 3237 రూపాయలుగా నమోదైంది. గత 3 నెలల్లో వాణిజ్య సిలిండర్ ధర సుమారు 1300 మేర పెరగడం గమనార్హం. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణల వల్ల గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడం, ఇక బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $126 అంటే సుమారు 11,955 దాటడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. ఎవడు చెప్పినా కానీ ఏమైనా కానీ యుద్ధం ఎన్నో జరుగుతుంది, వాడు కొట్టుకుంటూ మంచిగా ఉన్నది, వాడు కొట్టుకుంటే మనకేందని చెప్పేసి మనం అనుకుంటాం. కాకపోతే అంటే వాడు కొట్టుకుంటే ఇది అంటారు కదా, మొగుడు పిల్లలు కొట్టుకుంటే పిల్లల్ని తీసుకొని బయలుదేసిరట. ఇవి అట్లా అవుతుంది మన పని. వాళ్ళు కొట్టుకుని మంచిగా ఉన్నది కానీ మన పని అవుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ దెబ్బ పడుతుంది. ఏమవుతుంది, వాళ్ళు కొట్టుకోవడం వల్ల ఏమవుతుంది, వాడు హర్ముద్ తెలుస్తుంది మూసేస్తా అంటున్నాడు. మూసేస్తా అంటే ఒక గేట్ పెట్టిండా. గేట్ పెట్టిన తర్వాత మనకి ఏడికెళ్ళి రావాలి, గ్యాస్ ఏడికెళ్ళి రావాలి, పెట్రోల్ ఏడికెళ్ళి రావాలి, డీజిల్ ఏడికెళ్ళి రావాలంటే అక్కడనే రావాలి, అరబ్ కంట్రీస్ నుంచి రావాలి, దుబాయ్, ఖతార్, బితార్ అక్కడ నుంచి రావాలి. అక్కడ నుంచి వచ్చేదానికి ఆడు గేట్ వేసిండు. గేట్ వేసి ఏమి రా అంటే టోల్ ఇస్తేనే లేపుతా లేకపోతే లేపా అంటున్నాడు. అరే టోల్ గేట్ ఎంతరా అంటే ఒక్కటి ఇట్లా ఒక నౌక పోవాలంటే 19 కోట్లు అంటున్నాడు. ఆ కోట్లన్నీ కూడా మన మీద వేసేస్తున్నారు. కాబట్టి కట్టేది ఎవరు కట్టాలంటే మనమే కట్టాలి. ఎవరు కట్టాలంటే సామాన్యుడి పైన దెబ్బ పడతా ఉంది ఆ యుద్ధం ప్రభావం కూడా. 4 నెలల్లోనే సిలిండర్ ధర డబుల్ అయింది. చూసుకో, 4 నెలల్లో డబుల్. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఫిబ్రవరిలో ప్రారంభం కాగా అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరను కేంద్రం 3 సార్లు పెంచింది. కేవలం 4 నెలల్లోనే రేట్ డబుల్ అయింది. మార్చిలో 144, ఏప్రిల్ 1న 195, ఇప్పుడు అమాంతం 993 రూపాయలు పెంచేసింది. దీంతో ఒక కమర్షియల్ సిలిండర్ ధర 3000 దాటింది. అయితే హైదరాబాద్లో ఫిబ్రవరిలో 1961 రూపాయలు ఉన్నటువంటి కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు ఏకంగా 3315 రూపాయలకు చేరింది. ఇక 5 కిలోల సిలిండర్, బుడ సిలిండర్ కూడా ఉండే అప్పుడు 300కి 200కే వస్తుండేది. ఇప్పుడు 914 రూపాయల 50 పైసలు అయిందట. కాబట్టి మొత్తం మీద పడ్డదేమిటంటే మనకే పడుతుంది. ఇప్పుడు మనం అన్నాం కదా, ఇప్పుడు ఇవాళ చెప్తున్నా కదా, ఇవాళ అయింది 2 తారీఖు కదా, చూడండి మరో 10 రోజులల్లో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. తర్వాత ఇక్కడ ఈ ఇంట్లకు మేమేం పెంచమంటారు కదా, ఆ ఇండ్లల్లో సిలిండర్ ధర మీద కూడా దాని మీద కూడా 50 రూపాయలు వేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, రాసి పెట్టుకోండి, 10 రోజుల్లో పెరగకపోతే అడగండి. ఎందుకంటే మొత్తం కూడా పరిస్థితులన్నీ అట్లనే ఉన్నాయి. ఆటోమేటిక్గా మొన్నటిదాకా ఎందుకు పెంచలేదంటే పెంచుదాం అనుకున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే మనకెందుకు భారం అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వం మీద కూడా భారం పడుతుంటుంది. కాబట్టి ఎందుకు ఆపినరు అంటే ఎలక్షన్స్ ఉండే, ఎన్నికలు ఉన్నప్పుడు పెంచిరు అనుకో, పెంచితే ఓటు వేయరు మాకు అని చెప్పేసి పెంచం మీకు మంచిగా ఉంటుంది అన్నారు. ఎలక్షన్స్ అయిపోగానే పెంచేసారు. చూసారు కదా, అట్లుంటుంది లెక్క. ఇది ఎలక్షన్ బిల్. గ్యాస్ ధరల పెంపుపై రాహుల్ ట్వీట్ చేసిండు. ఇక పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచుతారని కామెంట్ చేసిండు. వాస్తవమే, అది పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. వీధి వ్యాపారులపై పెను భారం పడుతుంది. ఎన్నికల తర్వాత గ్యాస్ ధర పెంపు ప్రజలను మోసగించడం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. కార్మికులకు మోదీ మేడే గిఫ్ట్ ఇచ్చిండని చెప్పేసి రెస్టారెంట్లు, హోటళ్లు మూసుకునే పరిస్థితి ఉందని ఇక్కడ కేటీ రామారావు అంటున్నాడు. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ పడేది ఎవరికి పడుతుందంటే మన మీద పడుతుంది భారం అంతా కూడా. ఇట్లా జరుగుతూ ఉంది. ఇంకా ఉమ్మడి 9 ఉమ్మడి జిల్లాల్లో 18 సోలార్ ప్లాంట్లు పెడతారట. సోలార్ ప్లాంట్ ఎందుకు పెడతారు అక్కడ చూసిరుగా మీరు, అక్కడక్కడ ఇక్కడ
ఆ పలకలు ఉంటాయి, నల్లటి పలకలు ఉంటాయి, ఆ పలకలు పెట్టేసి చూస్తుంటారు. దాంతో కరెంట్ తయారవుతుంది. ఎందుకంటే మనకు నీళ్ళతోటి కరెంట్ తయారైతే నీళ్ళు ఏమో సరిపోతలేవు, వాడు గోదావరి నీళ్ళు సరిపోతలేవు, కృష్ణా నీళ్ళు సరిపోతలేవు, దానికి సరిపోయే దాంతో మనకి ఏమైందంటే కరెంట్ కావాల్సినంత దొరకలేదు కాబట్టి ఎండ నుంచి కూడా అంటే సూర్యరశ్మి నుంచి కూడా మనము కరెంట్ తయారు చేసుకోవచ్చు. అది ఆ ఉద్దేశంతో ఇది పెడతారంట. ఈ సోలార్ ప్లాంట్లు పెద్ద ప్లాంట్లు పెడతారంట. అవి అంటే జిల్లాకు 2 ప్లాంట్లు పెడతారంట. 9 జిల్లాలలో 18 ప్లాంట్లు పెడతారు. హైదరాబాద్ ఒక్కటి తప్ప మిగతా ఉమ్మడి 9 జిల్లాల్లో పెడతారట. పెడితే దానికి సంబంధించి కనిపిస్తూ ఉంది. సబ్స్టేషన్ల పక్కన ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. కోతలు సరఫరా లోపాలు తగ్గించేందుకు ఏఐ వాడండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఇక భారీ డేటా సెంటర్లకు వెంటనే పర్మిషన్ ఇవ్వండి. ఇక రైతు డిస్కంపై రైతుల్లో అపోహలు తొలగించాలని అధికారులకు ఆదేశం. విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతోటి కలిసి సీఎం రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేయాలన్న లక్ష్యంతో పాటు సబ్స్టేషన్ల పక్కనే సోలార్ ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇక పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ ఒక్కటి తప్ప మిగతా 9 ఉమ్మడి జిల్లాల్లో జిల్లాకు 2 చొప్పున మొత్తం 18 సోలార్ ప్లాంట్లను సబ్స్టేషన్ల పక్కనే ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిండు. ఇక వీటి పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించాలని చెప్పారు. అలాగే గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారికి భారీ డేటా సెంటర్లకు వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు. అయితే శుక్రవారం ఎంసీహెచ్ఆర్డీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కలిసి విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించిండు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేసిండు. ఈ మొత్తం మీద అవి సోలార్ ప్లాంట్లు పెడతారంట. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ రైతులు ఎవరు రైతు డిస్కమ్ పై ఉద్యోగుల్లో ఆపసోపాలు వద్దని చెప్పి చెప్తున్నాడు. మంచిగా ఉంది, సంతోషంగా. కాకపోతే ఏంటంటే రైతులు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులు ఏంది, అసలు పరిస్థితి ఏందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు, బయట కూడా ఉన్నారు, కానీ మనకి ఇలా వాడరు. మనదేమో జర చిన్నగా ఉంటుంది రూము. రండి, మన స్టూడియో చిన్నగా ఉంటుంది, మనుషులు ఏమి ఎక్కువ వచ్చిండ్రు కాబట్టి పట్టరు కాబట్టి పట్టినంత వాటిని కొంతమంది తీసుకొచ్చిన వీడికి. చెప్పండి, మాట్లాడు. మాది బట్ల సందర్భం సార్. నా పేరు బిచ్చన్న. మీ పేరు బిచ్చన్న. పరిగి తాలూకా వికారాబాద్ జిల్లా పరిగి తాలూకా మండలం. అయితే మాకున్నది 4 ఎకరాల భూమి, 2 కొడుకులు. మున్పటి సంది మా పెద్దలు చేసుకున్న భూమి, సావాట్ అయిన భూమి. రేవంత్ రెడ్డి మాకు కంపెనీలో కావాలంటే నోటీసులు పంపించాడు కలెక్టర్ ఆఫీస్ నుంచి. పట్టభూములే సార్, పట్టభూములే. అయితే దాంట్లో బాయి కొట్టుకున్నాము, భూములు సావాటు చేసుకున్నాము, బోర్లు వేసుకున్నాము, షెడ్లు కట్టుకున్నాము. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు మీరు? వెనకడికి రజాకారి జమాన్లో మా తాత పన్ను కట్టకపోతే బండలు పెట్టుకొని సంపాదించారు సార్ మా తాతలు. దాన్ని పట్టుకొని మేము ఉన్నాం ఇప్పుడు. ఓకే. అయితే ఇప్పుడు మాకు భూములు ఇవ్వండి కంపెనీలకు, లేకపోతే మేము ఒట్టి తీసుకుంటామో ఏం లేదు సార్. సాగుబాటు అయినా బోర్లు మొత్తం బావి కూడా ఉన్నది సార్. ఇప్పుడు అక్కడి దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నది, ఆ బాబు దగ్గర ఉన్నది, ఆ బాబు తాత దగ్గర ఉన్న తాత కొట్టిన బావి ఉన్నది. ఇవన్నీ సాగుబాటు అయిన భూములు సార్. అయితే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. దేనికోసం ఏమంటారు? కంపెనీలకు అంటున్నారు. కంపెనీలో కానీ ఇచ్చిన నోటీసు మాకేం తెలియదు, ఆ నోటీస్ అనేది కూడా తెలియదు. ఓకే. మరి ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోవాలి మేము? ఎవరెవరి దగ్గర పోయచ్చు? కలెక్టర్ కలిసినాం, ఆడియో దగ్గర కలిసినాం, ఎంఆర్ఓ దగ్గర కలిసినాం, రామ్మోహన్ రెడ్డి మా పరిగి కాన్షియస్ ఎమ్మెల్యే ఆయన దగ్గర పోయినాం. దొరకలేడు మాకు. మేము పోయినాం, బుర్రలు కట్టుకొని పోయినాం. ఆడియోలో మా పిల్లలు దొరుకుతలేడు. కలెక్టర్ గారు కనిపించి దొరికిందా? మరి పోయిండు, అది ఉన్నాడు కానీ లేడని చెప్పారు ఆఫీసర్. చెప్తున్నారు లేదని చెప్పారు. ముందర రోడ్ మీద ధర్నా చేసినాం. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఏమన్నా దుబ్బడం. ఏమంటారు మీరు? ఏమంటారు లాస్ట్? మేము ఇయ్యాం సార్, అక్కడ పోయి చూపిస్తారో ఇక్కడ చూపిస్తారో అని వాళ్ళ అంచనా వేస్తున్నారు, కానీ మేము ఎక్కడ వదిలిపోము. వెనక నుంచి సాగుబాటు అయిన భూములు ఎక్కడ సార్ మేము? ఎక్కడ వాళ్ళే చెప్పు. మా భూములు మాకే భూమి ఎక్కడ అక్కడ సస్తాము, కానీ ఆ చెట్లు పెంచుకున్నాం. మామిడి చెట్లు, యాప చెట్లు, చెట్ల కూర వేసుకుని చచ్చిపోతాం మా పిల్లలు. అంత మరి ఏం చేద్దాం సార్? వాళ్ళు వచ్చి వాళ్ళ గనులు మతాన్ని ఏముంటాయి, గవర్నమెంట్ పోలీసులు ఏం చేస్తాం చెప్పు? రేవంత్ రెడ్డి ఇంత దాని మీద ఉండదు, ఇంకేముండదు, మాకు ఏం లేదు. అందులోనే పశువులు మేపుకుంటాం, పాలు పెంచుకుంటాం, పోస్తాం, బతుకుతాం. బట్ల చందారం గ్రామము, వికారాబాద్ జిల్లా. ఇది పరిగి కాన్స్టిట్యున్సీకి వస్తుందంట, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి. దోమ మండలం. అవును సార్. పరిస్థితి మరి ఎక్కడ పోయాలి, మేమేం చేయాలి?
ఏమంటారు మరి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కంపెనీలు పెట్టుకోవాలంటే ఏడ పెట్టుకోవాలంటారు మీరు? మేము ఎక్కడైనా పెట్టుకో గౌటాలు ఉన్నాయి సార్, అక్కడక్కడ గౌటాలు లేవా? పట్టమంటారు భూములు గౌటాలు గౌటాలు పుచ్చలు ఉన్నాయి, సాగు చేసి పెట్టుకున్నా లేదా? తరగకు 10 కంపెనీలు వేస్తే మంచిగా డెవలప్ అయిపోతుంది కదా తెలంగాణ. ఓకే, మరి పట్ట భూములు అయితే మేము ఇక్కడ వాలి అని మేము ఆలోచన. ఓకే, అందుకే వచ్చింది సార్. మీరేమైనా న్యాయం చేస్తారేమని వచ్చింది. మనం కాదు న్యాయం చేయాల్సింది ప్రభుత్వం చేయాలి. విషయం ఏంటంటే ముఖ్యమంత్రి దీనిపైన ఆలోచించాలని చెప్పేసి వాళ్ళు రైతులు కోరుతా ఉన్నారు. విషయం ఏంటంటే ఒకవేళ పంట వండని భూములు ఏమైనా గౌటాన్ భూములు ఏమైనా ఉంటే అటువంటి భూములు వేరే వేరే పలు జిల్లాల్లో ఉంటాయి. ఆ జిల్లాల్లో పెట్టుకుంటే మాకు అభ్యంతరం ఏం లేదు. మా పంట వండే భూములు తర్వాత ఇంకోటి ఏంటంటే దాని మీద మా బతుకుదేరు ఉంది కాబట్టి ఇక మాకు ఒకవేళ అది దాని నుంచి ఎలగొడితే మా బతుకుదేరు ఉండదు, మేము ఇక చచ్చిపోవడం తప్పితే ఇంకేం లేదని చెప్పి రైతులు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన 100% నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పంట భూముల్ని జడగొట్టేసి తర్వాత ఇంకేదో చేస్తాం అనుకుంటే అది పొరపాటు. అది విషయం ఏమని చెప్తారంటే పారిశ్రామికీకరణ లేకపోతే మన్ను మశాడం అని చెప్పేసి చెప్తారు. దాంతో ఉద్యోగాలు వస్తాయా పోతాయా తర్వాత విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఫ్రీగా భూమి వేయడానికి ప్రభుత్వమే పైసలు ఖర్చు పెట్టి భూములు ఇస్తుంది, వీళ్ళకేమో సగం పైసలు ఇచ్చేసి ఇట్లా పంపించేస్తుంటది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మేము అనుమతించమని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి మాట ఇది. అంతే సార్. ఓకే సార్, మాట్లాడు చెప్పు చెప్పే. గ్రామం పట్టసందరం మండలం వికారాబాద్ జిల్లా. మాది ఇప్పుడు మా పరిస్థితి ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కంపెనీలు వేస్తాము మీ భూములు ఇవ్వాలని నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు మేము తిందామంటే ఆకలి అయితే లేదు, పడుకుందామంటే నీరు వస్తలేదు. ఇప్పుడు ఏం చేయలేదు, ఏం పరిస్థితి? ఎందుకు ఆకలి అయితే లేదు, ఎందుకు నీరు వస్తలేదు? మా భూములు అయినాక మేము ఏం చేస్తాం? ఓకే, అట్లా మేము బసవసూరుని గురం ఇచ్చి ఏమో శంకరుడు అడవి పాలన పట్టినా అంట, అట్లా అయిపోతుంది. ఏం చేయాలని మేము చాలా బాధలో ఉన్నాం. ఓకే, కాబట్టి భూములు తీసుకోవద్దంటారా? భూములు ఇయ్యాము మేము, సస్తే అనేది వస్తాము, లేకపోతే మమ్మల్ని చంపే భూమి తీసుకోవాలి. తీసుకోవాలి అంతే. సస్తుంది కాదు కానీ బతుకుతుంది కానీ మరి బతికినందుకంటే మరి ఏం చేస్తాం? మేము తట్టుకుంటామా? గవర్నమెంట్ తట్టుకుంటామా? మేము తట్టుకోము. అట్లా వచ్చింది మా పరిస్థితి. అట్లా సరే. చెప్పే. మా బట్ల సందరం సార్, దోమ మండలం. నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్కే పాటుపడ్డా. నాకు ఓటు గుర్తు చిన్నప్పటి నుంచి కాంగ్రెస్కే ఓటేసిన. కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి ఆవులే ఉండే ఆవు గుర్తు. అప్పటి నుంచి నేను కాంగ్రెస్కి పాటుపడ్డా. ఇప్పుడు కాంగ్రెస్కి ఉన్నాం. అయితే రియల్ రోడ్ పోతా అంటే తీసుకుపోయినారు. రోడ్ పోకంటే నేను ఇడిచిపెట్టిన తర్వాత మా పట్టభూములకు దాడి తెచ్చింది సార్. పట్టభూములకు దాడి తెచ్చి రోడ్లకి ఇచ్చేసారు. ఇప్పుడు జాగా ఇచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు మా భూమి మొత్తం 235 ఎకరాలు పట్టభూమి పోతున్నాయి. నాకున్నది 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు బోర్ వేసుకున్నా, షెడ్ వేసుకున్నా, పాలవాటు వెళ్ళుకొని. మా చిన్న గ్రామం పెద్ద గ్రామం ఏం కాదు. టైం తప్పితే బిల్లు కూడా దొరకాయి మా తోన. పాలవాటు వెళ్ళుకొని అన్ని ఇంత బోల్ వేసుకొని బతుకుతున్నాం దాని మీద. ఈ ముఖ్యమంత్రికి మమ్మీని ఎందుకు దయలేదు? చిన్న పల్లె మీద అంత కన్ను ఎందుకు పెట్టిండు? ఈ రామ్మోహన్ రెడ్డి ఎందుకు కన్ను పెట్టిండు మా ఊరి మీద? రామ్మోహన్ రెడ్డి అంటే మా ఎమ్మెల్యే అంత కన్ను ఎందుకు పెట్టిండు మా చిన్న పల్లె మీద? టైం తప్పితే బీడి దొరకదు మాత, ఇంత కళ్ళు కూడా దొరకదు. చిన్న పల్లె అంత 4. రామ్మోహన్ రెడ్డి గారికి ఏమైనా భూములు లేవా? శివరెడ్డి పల్లె మస్తున్నాయంట. మస్తున్నాయా? మరి అది ఇస్తే అయిపోతుంది కదా. అదే మరి ఎవరు చెప్తారు? ఇంతమందిని బాధ పెట్టే వాళ్ళు పాప ఆయన, ఎందుకంటే ప్రజాప్రతినిధి కాబట్టి పెద్ద పెద్ద గుండె వేసుకొని హృదయం మంచి మాకు రోజు పోలీసు వాళ్ళు వస్తున్నారు సార్. రోజు పోలీసు వాళ్ళు పొద్దుగాల రాత్రి 3 గంటలకు లేచి ఇక్కడ నీ దగ్గర వచ్చింది. మేము మాకు ఎవరు దారి లేరు, పెద్దలు లేరు, చిన్నలు లేరు, మాతో రెడ్డిలు లేరు, చిన్న పల్లె. ఇక దాని కొరకు నీ దగ్గర వచ్చింది. అడ్డ తీసుకొని ఈ ప్లాట్ మా అన్న కొడుకే ఇక నీ దగ్గర వచ్చినాం. ఓకే, రెడ్డిలు లేరు మీ ఊర్లో? రెడ్డిలు లేరు కాబట్టి మీ ఊరిని ఖతం చేసాం. లెక్క ముఖ్యమంత్రికి ఇంత ఎందుకు దయారాదు మా మీద? యాదవులు ముదిరాజు అంతా బీసీలే ఉన్నారు. బీసీలో పని చేద్దామని ప్లాన్ చేసి సాగుబాటు భూమి బోల్ చేసుకొని జరుపుకొని చూస్తాను. చిన్నప్పటి నేను కాయలు కాసినాయి. ఇక మాకు ఇక భూమి పోతా అంటే మాకు భూగులేసి ఇక తినని టైంకి భూగులే ఎప్పుడేమొస్తుంది అని ఇక దాటి పడుతున్నాం. కాబట్టి అది వద్దంటున్నాం. భూమి మాత్రం వదిలేము సార్ మేము. అదే తీసుకో. సరే ఇక చాలు, చెప్పే సార్. మాకు 2 ఎకరాల భూములు 3 కొడుకులు. ఓకే, పట్టభూమి
పట్ట భూమి పోయినాక నేను సస్తే అందరూ చేస్తాం పోతే అందరూ పోతాం మా భూమి మాకే ఇవ్వాలి సార్. కంపెనీ గౌటాన్ని వేసుకునుకోక సార్, గౌటాన్ని బస్సులో గౌటాన్ని భూములు వేసుకునుకోక మా పట్ట భూములు మా పిల్లలు ఆడ పెట్టుకుంది, మేము ఆడ పెట్టుకుంది, మాకు ఇచ్చే పిల్లలు ఓడిస్తారు భూములు పోయినాక ఎవరిస్తారు సార్ పెట్టిస్తారు. సస్తే అన్న వస్తాం లేకుంటే మందాన్ని వస్తాం అమ్ముకోకమ్మన్నాడు రేవంత్ రెడ్డి. ఆడికి పోతాం అంత లేదు నాకు ఈ బతకనికి ఆసరం లేదు, ఎట్లా బతకాలి బాధలు చాలా తినైపోతుంది ఏమీ లేదు మాకు. భూమి చెప్తే మాకేమి లేదు ఆధారం. ఏం చేస్తాం సార్ మా భూములు మాకే ఉండాలి. రావడానికి మన కంపెనీ వేసుకోం మా భూమి దగ్గర మాకు 2 ఎకరాల భూమిలో 6 మంది పిల్లలు ఏం బతుకుతారు సార్. అదే మాకు బాధ సేన అనేది నీ దగ్గర వచ్చినవి. ఓకే ఓకే సరే. నా పేరు అంజనేయులు, పట్లసంద్రం విలేజ్, దోమ మండల్, వికారాబాద్ డిస్టిక్. మా విలేజ్ లో పార్కులు వేస్తామని చెప్పి 235 ఎకరాల పార్కులు ఇండస్ట్రియల్ పార్కులు అని చెప్పి 235 ఎకరాల పట్ట భూమి తీసుకుంటున్నారు. అదే విధంగా మా అమ్మ పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది. మా నాన్న లేడు, నాకు 3 పిల్లలు. నేను ఇన్నాళ్ళు హైదరాబాద్ లో బతుకుతుంటే లాక్డౌన్ వల్ల ఊళ్ళో పోయి బతుకుతున్నాము. ఇప్పుడు మా భూములు పోతే మేము ఎటు పోవాలని మాకు రాత్రి పగలు నిద్ర వస్తలేదు. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు 3. మా పరిస్థితి ఏంది? ఈ గవర్నమెంట్ మా పట్టా భూమి మిడిసిపెట్టి ఈ గౌటాన్ భూములు ఎక్కడైనా ఉన్నా వాళ్ళు అక్కడ చూసుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఓకే సరే. సరే చెప్పండి. నా పేరు బాలయ్య, బట్లచంద్రం విలేజ్, దోమ మండల్, వికారాబాద్ డిస్టిక్, పరి కాన్స్టిట్యున్సీ. మా దగ్గర ఏమైందంటే రేవంత్ రెడ్డి అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే సీఎం కాన్స్టిట్యూన్సీ కాబట్టి డెవలప్ అవుతారట అనుకుంటే మా ఉన్న భూమిని లాక్కొని డెవలప్ చేస్తామంటే మా బతుకులన్నీ బయట వాడేసి బదర్ బతుకు ఎక్కడన్నా బిచారు లేక బతుకుపోండి అన్న అక్కడికి చేసి ఉన్న కాడికి భూములు తీసి మా డైరీ ఫామ్ ఉన్నాయి, పాలు పోసుకొని మేము బతుకుతాము. ఇప్పుడు మా మచన్లోకి వెళ్ళే రోడ్ పోతుంది, రేడియల్ రోడ్ పోయినప్పుడే మేము చాలా బాధపడ్డాం. అప్పుడు ఏమైందంటే రోడ్ వస్తే మేము బాగుపడతాం కదా అని చెప్పి అనుకొని ఏదో పోతే ఒక్కొక్క మిగతా మంచిది అనుకొని మా దగ్గర ఇప్పుడు నేను డైరీ ఫామ్ పెట్టుకుని నడి సెన్లకి వెళ్ళి పోతుంది, అది రోడ్ నడి సటర్ లో పోతుంది డైరీ ఫామ్ లోకి పోయినప్పుడు మేము పోతే మా సైడ్ కన్నా వేసుకొని బతామంటారు అనుకుంటే అనుకున్నాము. మళ్ళీ సైడ్ కు మళ్ళీ నోటిఫికేషన్ 1 వారం రోజులు నోటిఫికేషన్ మళ్ళీ పక్కకి ఇచ్చిండు. ఇప్పుడు అదే ఆవుల్ని ఎట్లా పెట్టి బతకాలి, బోరు ఏం చేయాలని చెప్పి అని అమ్మ చెప్తే 1,00,000 రూపాయలకు తెచ్చిన ఆవుని ఇప్పుడు 20,000 కూడా అడుగుతలేరు. ఇట్లా నష్టపోతున్నాము. ఇట్లా భూమి పోయినాక బతుకుదేరు పూర ఏం లేదు. అందుకే మిగతా భూములు ఇంత ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్నదంట. ఇక మా ఊరు పక్కల ఇండస్ట్రీ కారిడార్ గురించే తీసుకున్నదంట. అవి వదిలిపెట్టి మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నాడు. మళ్ళీ మా ఏరియా చుట్టుముట్టు మొత్తం ఇవన్నీ ఇరిచిపెట్టి మా భూములు పట్ట భూములు ఇరిచిపెట్టి ఇక్కడ కావడం ఉంటే ప్లస్ ఇంకోటి ఇంత ముందు గవర్నమెంట్ సేకరించిన భూములలో అదే పెట్టుకుంటే అయిపోతుంది కదా, ఇండస్ట్రియల్ అక్కడనే పెట్టుకుంటే అయిపోతుంది. అదే వదిలిపెట్టి ఆ భూమి ఇప్పుడు కుళ్ళనే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకొని ఇది ఇంకా వేస్తాడో వేయడం అది అనుమానమే మాకు. అంటే ఇంత ముందు వేయలేడు కాబట్టి మాకు అనుమానం. అందుకని ఇది వదిలిపెట్టి మా బట్లచంద్రం గ్రామం మా చుట్టుపక్కల 2-3 విలేజ్లు ఉన్నాయి. ఇక్కడ మాకు వదిలిపెట్టి అవి ఉన్న భూములలో వేసుకుంటే అయిపోతుంది. మా రైతులు అంటే ఇంతమంది రైతులు పుట్టగొట్టి ఈ గవర్నమెంట్ ఏం బాగుపడుతుంది, ఇంకా ముందర వస్తుంది. నెక్స్ట్ ఇట్లా చేస్తే వేరే గవర్నమెంట్ అనేది భూస్థాపితం పూర చేస్తారు, ఖతం చేస్తారు. అందుకని మా విలేజ్ మొత్తము మా విలేజ్ కానీ ఆ చుట్టుపక్కల విలేజ్లు కానీ మా మీద కన్ను పూర తీసేసి మమ్మల్ని జర పెద్ద దయతోటి మమ్మల్ని చూసి మా పట్ట భూములు మాకు వదిలిపెట్టాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. మీ ద్వారా ఒక్క నిమిషం గిల్ చాలా మంది మాట్లాడుతూ ఒక్క నిమిషం అయినా చాలా టైం అవుతుంది, అర్ధగంట అవుతుంది. నా పేరు తిరుమలేష్, బట్లచంద్రం గ్రామం. నాకు వచ్చేసి 2 ఎకరాల 3 ఎకరాల 36 గుంటల భూమి ఉంది. బట్లచంద్రం గ్రామంలో 235 ఎకరాలకు ఇండస్ట్రియల్ పార్క్ కోసమని నోటిఫికేషన్ రావడం జరిగింది. నోటిఫికేషన్ రావడం వల్ల ఉన్న రైతులు ఆందోళన చెందడం, ఒక 80 మంది కుటుంబాలు ఆందోళన చెందడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నామన మేము గత నెల రోజుల నుంచి రీలే నిరాహార దీక్ష ఊళ్ళో చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి గవర్నమెంట్కు హాని కలిగించకుండా రీలే నిరాహార దీక్ష కూకున్నాము. అలాగని ఇంకోటి వచ్చేసి మేము గత 8 తారీఖు వచ్చేసి
పోయిన నెల 8 తారీఖు గ్రామ పంచాయతీ తీర్మానము ఆర్డీఓకు అదేవిధంగా కలెక్టర్కు ప్లస్ ఎంఆర్ఓ గారికి మేము పట్ట భూములు ఇవ్వము అనే ఒక నినాదంతో ఊరంతా కలిసి ఇవ్వడం జరిగింది. అయినా కానీ మాకు ఎలాంటి స్పందన లేదన్నా. ఇంకోటి వచ్చేసి ఏంది అంటే మా పంటలు వచ్చేసి ఏదో వర్షాకాలం పంటలు అనేది కాదు, పొలాలు వచ్చేసి సంవత్సరం పొద్దు ఆల్టర్నేట్గా మనకు పండించుకునే విధంగా మా పొలాలు ఉన్నవి. అవి రావి రప్ప కాదు, సస్యశ్యామలంగా పండే పంటలు కాబట్టి మా సరౌండింగ్లో అసన్ ల్యాండ్ సంథింగ్ సాగులేని భూములు ఉన్నాయి. అలాంటి దానిలో ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్మెంట్ చేయండి. గవర్నమెంట్ అనేది మేము వ్యతిరేకం కాదు, డెవలప్మెంట్ మేము గిట్ట రైతులం అనేది ఒకసారి గుర్తించుకోవాలి. రైతు అనేవాడు గవర్నమెంట్కు ఎప్పుడు వ్యతిరేకం కాదు. అందుకు కాబట్టి రైతులు ఏందే రాజ్యం లేదు కాబట్టి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఉంది. ఆ నినాదం ఇప్పుడు ఎక్కడుందండి? రైతులని ఇప్పుడు బట్లచందారం గ్రామంలో 80 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇప్పుడు మా తాతలు మా తండ్రులు మాకు ఇచ్చిండ్రు. ఇప్పుడు మేము మా కొడుకులకు ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 3 కొడుకులు ఉన్నారు. నేను కరోనా కన్నా ముందు ఇక్కడనే నేను స్కూల్ చెప్పాను. కరోనా వచ్చడం వల్ల నేను ఇంటికి వెళ్ళిపోయాను, మ్యారేజ్ చేసుకున్నాను. అరే సరే ల్యాండ్ ఉంది కదా ఏదో చేసుకొని బతుకున్నాను, డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకున్నాను, పెట్టుకున్నాను, నడుస్తుంది. ఇప్పుడు లేదు నోటిఫికేషన్ వచ్చేసింది అని భయాందోళన నాకు ఏం గురి చేస్తుండ్రు అంటే మీరు పట్టాలు ఇవ్వకున్నా మీతో నుంచి మేము 2 నెలలు అయిపోయి ఇంకా ఈ నెల 13 తారీఖు వస్తే 2 నెలల ఒకసారి వెళ్ళినాము. వెళ్తే ఆయన ఉన్నాయి మస్తు ఉన్నాయి. మా చుట్టూ సరౌండింగ్ లో చాలా ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి. మా తరపున రామ్మోహన్ రెడ్డి గారికి ఒకటే పెద్ద మనసు చేసుకొని మా బట్లచందారం తరపున రామ్మోహన్ రెడ్డి సార్ గారు వాళ్ళ భూములు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. 10 రూపాయలు ఎక్కిస్తా ఇంకా సంతోషం, రుణపడి ఉంటాం. ఎందుకంటే సాగు మాకు భూమి తప్ప వేరే ఆదరువు లేదు, వేరే ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు మా నాన్నలు కానీ వేరే కానీ ఇప్పుడు ఇంటికో ఉద్యోగం అంటున్నారు. ఏం చేస్తారు? 50 ఏళ్ళలో ఉన్న వ్యక్తి ఉద్యోగం ఎలా చేస్తాడు? ఆయన కొడుకులు ఉన్న వ్యక్తి డబ్బులు తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు గిట్టంగా రోడ్డు మీద పడే అవకాశం 99% ఉందనే. దీనివల్ల శ్రద్ధ గవర్నమెంట్ క్షుణ్ణంగా ఆలోచించి రైతుల పైన రైతుల పొట్ట కొట్టకూడదని ఒకటే వేడుకుంటున్నాం గవర్నమెంట్. నమస్తే, నా పేరు శ్రీశైలం, బట్లచందారం విలేజ్. ఓకే. అంటే మా దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ కోసం 235 ఎకరాలకి నోటిఫికేషన్ జారీ చేసింది పోయిన నెల. అయితే మా విలేజ్లో ఆల్రెడీ రైతు నిరాహార దీక్ష కూడా చేస్తారు. ఇప్పుడు ఉన్న మా లోకల్ ఎమ్మెల్యే కానీ అసలు ఎవరు అక్కడికి వచ్చి పట్టించుకున్నారు, అసలు ఏమి చెప్పట్లేదు. అసలు ఓట్లు వేయలేదా మీరు? ఓట్లు వేసారు, అందరం వేసాం ఓట్లు. వీళ్ళు అసలు మా లోకల్ ఎమ్మెల్యే అయితే అసలుకి ఒక రోజు కూడా వచ్చి అసలు ఆ పోలీసు వాళ్ళని పంపించడము, వీళ్ళందరూ రైతుల్ని భయపెట్టడము. ఇప్పుడు మాకు కూడా ఒక 10 ఎకరాలు ఉందన్న, 10 ఎకరాల్లో ఒక సెంటు భూమి లేకుండా వెళ్ళిపోతుంది. మా డాడీకి మేము ఒక 5 మంది కొడుకులే మేము మొత్తం. ఒక 10 ఎకరాల భూమి మా తాత ఒక 5 ఎకరాలు ఫస్ట్ మా తాత వారసత్వంగా వచ్చింది 5 ఎకరాలు. మా డాడీ కష్టం చేసి మా అన్నోళ్ళని డిగ్రీలు చదివించాడు, 3 నన్ను మా అన్నని ఒక ఇంటర్మీడియట్ చదివించాడు. ఎవరికి జాబులు లేవు, ఏ ప్రభుత్వం జాబ్ లేదు. ఈయన వచ్చి జాబులు వేస్తాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. క్యాలెండర్ ఏముంది కానీ జాబులు లేవన్న. ఇప్పుడు ఆయన మా డాడీలు మమ్మల్ని డిగ్రీలు చదివించి మమ్మల్ని వ్యవసాయం చేసి 5 ఎకరాలు మా తాతది వస్తే ఇంకొక 5 ఎకరాలు ఆయన కష్టపడి మమ్మల్ని చదివించుకుంటూ ఒక భూమి ఉండడం వల్లనే కదా నాకు 5 ఎకరాలు ఉన్నాడు. అయితే ఇప్పుడు కనీసం ఒక లోకల్ ఎమ్మెల్యే అయితే అసలుకే లేదు. ఉన్న మా విలేజ్ లో ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించినామన్న. ఆయన వెళ్ళిన కాంగ్రెస్ లోనే జాయిన్ అయ్యాడు. ఆయన కూడా ఒక రోజు కూడా వచ్చి మళ్ళీ ఏం కదా ఎమ్మెల్యే దాకా తీసుకెళ్లి ఒక మాట చెప్పడం ఏం లేదు అసలుకి. కాబట్టి మేము కూడా మా రైతులు ఎవరైనా భూములు ఇవ్వదలుచుకోలేమన్నా 100%. దీన్ని ఏడాకైనా మేము పోరాడే సిద్ధంగా ఉన్నాం. మేము ఓకే, కూర్చోండి. ఇది రైతులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలా గవర్నమెంట్ భూములు ఉంటాయి, గౌటన్ భూములు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, రైతులు చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా దీనిపైన ఒకసారి సమీక్ష చేసి నిజంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది ఏం కథ అని చెప్పేసి చూసుకొని నిజంగా అటువంటి భూములు అంటే పంటకు పనికిరానటువంటి భూములు ఏవైతే ఉంటాయో అటువంటి భూములు తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇప్పుడు మాకు పంట భూములు తర్వాత మేము బతుకు తెరువు కూడా మొత్తం దాని మీదనే ఉన్నది కాబట్టి ఈ భూములు తీసుకోవద్దని చెప్పేసి రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం దీనిపైన 100% నిర్ణయం తీసుకోవాలి. ఇక ఉమ్మడి జిల్లాలో 18 సోలార్ ప్లాంట్లు సబ్స్టేషన్ల పక్కన ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తోంది. ఇక సనత్ నగర్ టిమ్స్ లో ట్రయల్ రన్ షురూ అయింది. ఈ టిమ్స్ లో ఏవైతే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉన్నాయో ఈ టిమ్స్ లో 3 శంకుస్థాపనలు చేసింది గత ప్రభుత్వం.
వాటిని కొంతవరకు కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేసింది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ సిబ్బందిని తర్వాత ఇవంతా కూడా మొత్తం పెట్టుకుంటే ఆటోమేటిక్గా 3 టిమ్స్లు ఓపెన్ అవుతాయి. అంటే టిమ్స్ అంటే ఏంటిది, ఏవి హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్, గాంధీ తర్వాత ఉస్మానియా హాస్పిటల్ లెక్క ఈ టిమ్స్ హాస్పిటల్ ఉన్నాయి. అయితే దీంట్లో ట్రయల్ రన్ స్టార్ట్ చేసినట్ట నిన్న. ట్రయల్ రన్ అంటే కొంచెం అట్లా స్టార్ట్ చేసిండ్రు, చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఒకసారి ఓపెనింగ్ ఉంటుంది. దానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సనత్ నగర్ టిమ్స్లో ట్రయల్ రన్ షురు. మొదటి రోజు 30 మంది పేషెంట్లకు ఓపీ సేవలు అందించినట. క్రమంగా పేషెంట్ల సంఖ్య పెరుగుతుందన్న అధికారులు లోటుపాట్లు సరిచేసుకుంటూ నెల రోజుల్లో పూర్తి స్థాయి వైద్యం అందిస్తారట. జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు టిమ్స్కి సంబంధించి. నిన్న టిమ్స్ స్టార్ట్ చేస్తే దానికి సంబంధించి కొంతమంది పేషెంట్లు కూడా వస్తున్నారు. ఈ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతోటి ప్రభుత్వం, ఇది గవర్నమెంట్ది, నిన్న కొన్ని స్టార్ట్ చేసినట్టు 30 మంది పేషెంట్లతోటి మెల్లమెల్లగా. ఇది పెద్ద హాస్పిటల్, ఇది మెడికల్ కాలేజ్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇలా. ఇట్లా స్టార్ట్ అయిందంట, సంతోషం. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఇవన్నీ కూడా రావాలి. ఇక హమాలీల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు. గత ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాసింది. మా సర్కార్ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నది. పీజేఆర్ పేరు మీద వచ్చే ఏడాది నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తామని వెల్లడి. రవీంద్ర భారతిలో మేడే వేడుకలు జరిగినాయి. ఆ గిగ్ వర్కర్ల తరహాలోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పిండు. రాష్ట్రంలో హమాలీ కార్మికుల సంక్షేమం కోసం త్వరలోనే ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. గిగ్ వర్కర్ల తరహాలోనే హమాలీలకు కూడా సామాజిక భద్రత, వైద్య సదుపాయాల కల్పనకు విధి విధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. అయితే శుక్రవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు శ్రమశక్తి అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాహుల్ గాంధీ హామీ మేరకు మొదటిసారి చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి వివరించిండు. నిజంగా ఒక రకంగా కొంతవరకు ఇది కార్మికులకు సంబంధించి కొంత మంచి పని చేస్తున్నాడు. ఇక మసాలా దోశ 6th ప్లేస్లో నిలిచిందట ప్రపంచంలో, 6వ స్థానంలో. దోశ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, మసాలా దోశ ఇంకా మంచిగా ఉంటుంది. మంచిగా అందులో ఆలు కుర్మా అవన్నీ పెట్టేసి. మసాలా దోశ వరల్డ్ నెంబర్ 6 అంట. టాప్ 100 పాన్ కేక్స్లో 11 భారతీయ వంటకాలు ఉన్నాయి. అందులో మసాలా దోశ మంచిగా టాప్లో ఉన్నది. ఆలుగడ్డలతో చేసే లాట్వియన్ కర్తుపేయు పెంకుకాస్కు అగ్రస్థానం ఉంది. అంతర్జాతీయ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ తాజాగా జాబితా విడుదల చేస్తే అందులో మసాలా దోశ మంచి స్థానంలో ఉందట. కరువు పూట సాగర్ నీళ్లపై ఏపీ కన్నేసింది. చూసుకోయిగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా జలదోపిడీ జరిగింది. ఇప్పుడు రాష్ట్రాలు వేరైన తర్వాత కూడా, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరైన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ కుట్రలు చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నీటిని కథం చేసే కార్యక్రమం చేస్తుంది. ఇప్పటికే మొత్తం నీళ్ళని కథం చేస్తుంటే ఇప్పుడు ఇంకా ఉన్న నీళ్ళని కూడా కథం చేస్తున్నది. 680 టీఎంసీలు ఇప్పటికే తీసుకొని పోయింది. ఏది ఏపీ. ఇంకా 10 టీఎంసీలు కావాలంటే, ఎందుకనంటే మేము తాగుతందుకు నీళ్ళు కావాలంటున్నారు. ఈ తాగుతందుకు నీళ్ళు కావాలని చెప్పేసి అక్కడ 680 టీఎంసీలు, ఇప్పుడు 10 టీఎంసీలు, అందులో ఉన్నదే 18 టీఎంసీలు. తాగునీటి కోసం 10 టీఎంసీలు కేటాయించాలంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసిందట. సాగర్ నీటిపై ఏపీ కన్నేసింది. ఇప్పటికే కోటాకు మించి నీటిని తన్నుకుపోయిన పొరుగు రాష్ట్రం తాజాగా మరిన్ని నీళ్లకు ఎసరు పెట్టింది. మన కోటా పూర్తి కాకుండానే మన వాటాలోంచి ఎత్తుకుపోయేందుకు కుట్ర చేస్తుంది. ఇక తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు కావాలంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అది కూడా సాగర్ నుంచే ఇవ్వాలని కోరింది. మే నెల మొత్తానికి సాగర్ కుడి కాల్వ ద్వారా 10 టీఎంసీలు తరలించుకుంటామని పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు నీళ్ళు ఇస్తామని ఏపీ తన లేఖలు రాసిందట. మంచిగా ఉన్నది ఈ కథ. ఈ తాగుతందుకు మంచిగా ఉన్నది. తాగుతందుకు ఉండడానికి కూడా మరి ఈవెన్ని తీసుకుపోయారా బాబు. 680 టీఎంసీలు కథం చేసిండ్రు ఎక్కువ. ఈ నెల 5లోగా అభిప్రాయం చెప్పాలంటూ తెలంగాణకు బోర్డు సూచన. సాగర్లో
ఉన్నది 28 టీఎంసీలే ఉన్నాయట. 28 టీఎంసీలో 10 టీఎంసీలు తీసుకోవచ్చు, ఇంకా 18 ఇక. కృష్ణాలో మిగిలింది 5 టీఎంసీలే. ఇప్పటికే ఈ 2 జలాశయాల నుంచి 680 టీఎంసీలు తరలించింది పొరుగు రాష్ట్రం ఏపీ. ఏటా ఇదే తీరు నీళ్లు కేటాయిస్తే, ఒకవేళ ఈ 10 టీఎంసీలు కూడా కేటాయిస్తే మనకే తాగునీటి తిప్పలు వస్తాయి. ఎందుకంటే కృష్ణా నుంచి కూడా హైదరాబాద్కి తర్వాత తదితర ప్రాంతాలకు నీళ్లు సరఫరా అవుతున్నాయి తాగునీటి కోసం. కాబట్టి ఈ లంగ కథలు పడతా ఉన్నారు అనమాట. లేఖ రాస్తున్నారు, ఇక్కడ లేఖలు రాసేసి మొత్తం పీక్కపోయే కథ అనమాట ఇదంతా కూడా. ఇక ORR పై ప్రమాదం, 6 మృతి. మేము చాలాసార్లు మనం చెప్తా ఉన్నాం, ఒక్క క్షణంలో జీవితాలు మొత్తం కూడా మారిపోతాయి. 6 జీవితాలు, 6 ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి ఒక్క క్షణంలో. ఔటర్ రింగ్ రోడ్లో ఇష్టం వచ్చిన స్పీడ్ పోతా ఉన్నారు. 100 స్పీడ్ ఉంటే దాన్ని 120 చేసి ఇప్పుడు 120 చేసి 120 కాడ కూడా ఆగారు ఇప్పుడు ఇల్లు. 150, 130, 160, 180, 200 ఒక్కొక్కడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ స్పీడ్ పోవడం ఎందుకంటే స్పీడ్గా పైకి పోవడానికి ఇప్పుడు ఎంత కథ అంతా. జస్ట్ ఏమరపాటు వాళ్ళు పాపం నిద్ర మాత్రం ఉన్నదంట, నిద్ర కొంచెం సరిగా నిద్ర పోలేదంట. జస్ట్ ఇట్లా కళ్ళు మూసి తెరిచినంత సేపట్ల ఆ కారు పోయింది, వెనుక ఆడ ఆగి ఉన్నటువంటి లారీని వెనుక నుంచి గుద్దింది, ఢీకొట్టింది. దీంతో పాపం అందులో ఉన్నటువంటి 7 ప్రయాణిస్తుంటే 6 చనిపోయారు. ఇంకొక ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నది. కాబట్టి ప్రమాదం జరిగినప్పుడు తెలుస్తుంది అసలు ప్రమాదాలు అంటే ఎట్లుంటాయి, ఏం కథ, జీవితాలను ఎట్లా మార్చేస్తాయి. కుటుంబమే పాపం చాలా దారుణమైనటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటన అది. వాళ్ళు ఏడికి పోయారంట, యాయగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత ఇక్కడ స్వర్ణగిరి క్షేత్రాలను దర్శించుకొని దేవుని దర్శించుకొని వస్తున్నారు. వాళ్ళు ఇంటికి వస్తుంటే జస్ట్ కళ్ళు మూసి తెరిచినంత సేపట్ల గుద్దితే కథం, 6 చచ్చిపోయారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రోడ్డు ప్రమాదాలు క్షణాల్లో మొత్తం కూడా జీవితాలను చిన్నాభిన్నం చేసేస్తాయి. మనం మరీ చెప్తాం, ఈ సీట్ బెల్ట్ పెట్టుకోమంటే సీట్ బెల్ట్ పెట్టుకోరు. ఇక దాంట్లో పుల్ల పెడతారు, ఒకటి ఉన్నది, ఒక పిన్ను దొరుకుతుంది. ఆ పిన్ను కేకియా అంటుంటా, పున్ను పెడతారు. కేకియా అంటే ఏంటిదంటే, అరే అప్రమత్తంగా ఉండరా, జాగ్రత్తగా ఉండరా అని చెప్తుంది అది. ఆ కేకియా అంటే అట్టెట్లుంటా నేను నీ కేకియా బంద్ అని చెప్పేసి దాన్ని నోట్లే ఒకటి ఆ పిన్ను పెడతారు. పిన్ను పెడితే ఏమవుతుంది, జీల జీవితాలకే నష్టం జరుగుతుంది. 6 ప్రాణాలు గాలిలో కలిసిపోయింది. చిన్నపిల్లలు 3 చిన్నపిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనం మరీ చెప్తాం. ఇక బండి మీద పోతుంటే హెల్మెట్ లేకుండా పోతుంటారు వీళ్ళు. ఏమైతుంటే క్రాఫ్ జరిగిపోతుంది. నీ క్రాఫ్స్ అలా కూడా జీవితమే జరిగిపోతారు నాయన. సీట్ బెల్ట్ పెట్టుకుంటే అంగి ముడతలు పడుతుందట, అంగి ముడతలు పడుతుందని సీట్ బెల్ట్ పెట్టుకోరు. ORR పై ప్రమాదం, 6 మృతి. శంషాబాద్ వద్ద ఆగి ఉన్న లాగిని ఢీకొట్టిన కారు. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నారు. పాపం అందరూ సిరిసిల్ల వాసులు, ఒకే కుటుంబానికి చెందినవారు. పాపం దారుణం అసలు. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా విషాదం. రోజంతా ప్రయాణం చేసిండ్రు. ఎండవేడితో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రపోవడమే యాక్సిడెంట్ కారణం. చూసుకోరిగా ఈ ఎండతో ఏమవుతుంది, ఇక్కడ లోపల ఏసీ చేస్తారు కార్ల జర్ర ఇట్లా కుంక అయ్యిండంట, పోయి గుద్దింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు ORR పై ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టగా ఒకే కుటుంబానికి చెందిన 6 ప్రాణాలు కోల్పోయారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక స్వర్ణగిరి క్షేత్రాలను దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో 3 పిల్లలున్నారు. కారులో మొత్తం 7 ఉండగా ఓ మహిళ తీవ్రంగా గాయాలతో బయటపడ్డది. సనత్ నగర్ లో నివాసం ఉంటున్న బొల్లి శివకుమార్ 37 సంవత్సరాలు. తన కారులో భార్య లాస్య, తర్వాత కూతురు బొల్లి రిషిత, బావ కోడెం శ్రీనివాసులు, సోదరి కోడెం శ్వేత, వారి పిల్లలు కోడెం శ్రీ చైతన్య చంద్ర, కోడెం మాధవ్ తో కలిసి యాదగిరిగుట్టకు వెళ్ళి తిరిగి ప్రయాణం అయ్యిండ్రు. జర్ర ఇట్లా నిద్రపోయిండు, అయిపోయింది. ఎంత దారుణం చూడండి. చాలా డేంజర్ ఉంటాయి. మొత్తం జీవితాలు మొత్తం కూడా మారిపోతే మనం అనుకోవాలి అసలు. యాక్చువల్గా అట్లుంటుంది లెక్క. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే ఛార్జ్షీట్ వేస్తామని చెప్పేసి డీజీపీగా కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి సివి ఆనంద్ చెప్తున్నాడు. 19,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రెడీ. మీడియాతో కొత్త డీజీపీ సివి ఆనంద్ సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ విభాగాల్లో ఎస్ఐబి గ్రేహౌండ్ సేవలు వాడుకుంటామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇక సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల కట్టడికి సరికొత్త ప్రణాళికలు, డీజీపీగా బాధ్యతల స్వీకరణ, యాక్షన్ ప్లాన్కు వెల్లడించిన నిన్న
డీజీపీ, కొత్త డీజీపీ. ఇంకా చూడరు ఇగో లారీ ఎట్లున్నదో, లారీని వెనుక నుంచి ఢీ కొడితే కథం నుజ్జు అయింది కారు. ఇక తీర్మానం చూసుకుంటే ఎన్నికల ముందు ఏం చెప్పిందంటే ప్రధానమంత్రి గ్యాస్ ధరలు ఎట్టి పరిస్థితుల్లో పెంచమని చెప్పిండ్రు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్యాస్ బండతో ఇట్లా గుద్దితే సామాన్యుడు చచ్చిపోతుండు. పరిస్థితి ఇట్లున్నది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. అవినీతి కుట్టు మిషన్ల పంపిణీలో పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేస్తేనే అక్రమాలకు దూరం. ఇక లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తేనే బెటర్ అని చెప్పేసి వారు చెప్తున్నారట. కుట్టు మిషన్లలో కూడా చేస్తున్నారట. మీరు చూసుకోగా తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ 1. శాంతి భద్రతల రక్షణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ బాస్గా బాధ్యతలు స్వీకరించిండు ఎవరు? సివి ఆనంద్. ఆయన గురించి చూసుకుంటే ఆమె ఐఐటి, అతను ఐపీఎస్. ఆమె అంటే ఎవరు? సివి ఆనంద్ వల్ల సతీమణి. ఆమె ఐఐటి చదువుకున్నది, ఐఐటిలో. సివి ఆనంద్ దంపతుల అద్భుత ప్రయాణం. 21 ఏళ్లకే సివిల్స్ సాధించిండు సివి ఆనంద్. ఐపీఎస్ కొట్టేసిండు 21 సంవత్సరాలకే. 40 ఏళ్లకు ఐఐటి పిహెచ్డి పట్టా పొందిన లలిత ఆనంద్ వాళ్ళ భార్య 40 ఏళ్ల ఐఐటి నుంచి పిహెచ్డి పట్టా పొందింది. సివిల్ సర్వీస్లో టాప్ ర్యాంకు సాధించాలని లేదా ఐఐటిలో చదవాలని చాలా మంది కలలు అంటుంటారు. కానీ రెండూ సాధించిన జంట హైదరాబాద్లోనే ఉంది. వారు తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్, ఆయన భార్య లలిత ఆనంద్. సివి ఆనంద్ డీజీపీగా ఉన్నత శిఖరాలకు చేరుకోగా ఆయన భార్య లలిత ఆనంద్ ఐఐటి పిహెచ్డి, తర్వాత ఐఎస్బి ప్రొఫెసర్గా ఎదిగి 57 ఏళ్ల వయసులో భరతనాట్యంలో ఇట్లా మొత్తం కూడా ఆమె సాధించుకుంటూ వెళ్ళిందంట. అయితే అసలు యాక్చువల్గా సివి ఆనంద్ క్రికెట్ మంచిగా ఆడతాడంట. ఆయన ఎప్పుడు స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు మంచి క్రికెటర్. ఆయన ఇక్కడ నిజాం కాలేజీలో చదువుకున్నాడు, తర్వాత ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. ఇవంటి చదువుకున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఇట్లా చదువుకున్నప్పుడు మంచి క్రికెటర్ ఆయన. మరి క్రికెట్ ఆడాలన్నా లేకపోతే ఇక్కడ చదువుకుని మళ్ళీ ఇక్కడ ఐపీఎల్ ఇక్కడ సివిల్ సర్వీస్ కొట్టాలన్నా అని చెప్పేసి అనుకున్నప్పుడు క్రికెట్ పక్కకు పెట్టేసి ఇక్కడ సివిల్ సర్వీస్ వైపు వచ్చిండట. క్రికెట్ నుంచి ఐపీఎస్ వరకు సివి ఆనంద్ పక్కా తెలంగాణ బిడ్డ. రంగారెడ్డి జిల్లాలో జన్మించాడు. చిన్నప్పుడే కుటుంబం హైదరాబాద్కు వచ్చింది. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సివి ఆనంద్ చదివారు. అయితే చదువులో మెరుగు, క్రికెట్పై మంచి పట్టు. నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతూ హైదరాబాద్ క్రికెట్ టీం తరఫున ఆడిండు. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇండియా అండర్-19 క్రికెట్ జట్టులో చోటు దక్కించుకొని ఇంగ్లాండ్ పర్యటన కూడా చేశాడు. కానీ ఒక దశలో క్రికెట్ వర్సెస్ చదువు మధ్య సందేహం వచ్చింది. చదువుని ఎంచుకున్నాడు, క్రికెట్ని పక్కకు పెట్టిండు. అది సివి ఆనంద్కి సంబంధించి డీజీపీగా కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి ఆయనకు సంబంధించినటువంటి కథనం. ఇక సర్కార్ తిరకాసు, ఫీజు రియంబర్స్మెంట్లో కొత్త మోడల్. ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల మధ్య వివాదం. కాలేజీల ఆర్థిక నిర్వహణకు సవాల్. హైకోర్టు జోక్యంతో లోపాలు బహిర్గతం. పాలసీ అమలులో లోపాలే గందరగోళానికి కారణం. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ జీవో నెంబర్ 7 తీసుకొచ్చినట్టు. జీవో నెంబర్ 7 తీసుకొస్తే ఏంటంటే ఇప్పుడు ఇలా కథనం కూడా ఉల్టా రాయొద్దు అసలు. యాక్చువల్గా జీవో నెంబర్ 7 ద్వారా ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థి ఖాతాలోకి వెళ్తుంది. అంటే వీళ్ళు మరి ఏం చెప్తున్నట్టు యాజమాన్యం ఖాతాలు వేయాలన్నా? యాజమాన్యం ఖాతాలు వేసేస్తే యాజమాన్యం ఏమో మన దగ్గర పైసలు వసూలు చేస్తుండ్రు, వాడు మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటుండ్రు. ఈ లంగా కథలు పడుతుండ్రు కొంతమంది లంగా కొడుకులు. మంచి పని చేసింది ప్రభుత్వం ఈ విషయాల్లో. ఆర్టీసీ సమ్మె కాలానికి వేతనం ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. కేసుల ఎత్తివేతకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. పీఆర్సీ అంశాన్ని పరిష్కరిస్తాం. ఆర్టీసీ హక్కులను ప్రభుత్వం కాపాడుతుంది. ఆర్టీసీలో ఒక్క డ్రైవర్కును కూడా తగ్గించం. గాజుల రామారంలో 100 ఎకరాలు, బౌదూర్గూడలో 150 ఎకరాల్లో బస్ టెర్మినల్లు నిర్మిస్తామని చెప్పాడు. ఆర్టీసీ కార్మిక నాయకులతోటి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మ్యాక్సిమం అలా ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పాడు. వ్యాపారంలో ఎత్తిన గ్యాస్ బండ. వాణిజ్య సిలిండర్పై 993 రూపాయలు వడ్డన. హైదరాబాద్లో 3,314 రూపాయలు అయిందట సిలిండర్ ధర. సామాన్యుడిపై పెనుభారం. పెంచిన గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. ఎందుకంటే కేంద్రం పెంచింది కాబట్టి. కార్మిక వ్యతిరేక సర్కార్. 2 ఏళ్లు భరించండి. కేసీఆర్ వచ్చి మేలు చేస్తారు. అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులపై చిన్న చూపు. 120 మంది
ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందన లేదు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. ఇక లంచం అడిగినందుకు చెప్పు దెబ్బలు కొట్టిండు. ఎవరు? కండక్టరు. ఎవరిని? ఈ చెకింగ్కి వస్తారు కదా, ఈ చెకింగ్కి వస్తే ఓ 10 రూపాయల టికెట్లో దేని గురించి అంట 20,000 రూపాయల లంచం ఇవని చెప్పేసి అడిగినాడా అని పల్ల కొట్టిండు. ఆ కొట్టింది చూపించుతో లేదో తెలియదు కానీ ఉన్నాయి మన దగ్గర విజువల్స్ కూడా. టికెట్ లేని ప్రయాణికుడిని 20,000 డిమాండ్ చేసిన ఆర్టీసీ చెకింగ్ ఇన్స్పెక్టర్ అధికారిపై దాడికి దిగిన ప్రయాణికులు చెప్పుతో చితకబాదినట్టు కండక్టర్ కూడా. ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తిపై కేసు కాకుండా ఉండేందుకు లంచం అడిగిండు చెకింగ్ ఇన్స్పెక్టర్పై ప్రయాణికులు, కండక్టర్ చితకబాదిండు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయకోడ్ బస్టాండ్ వద్ద శుక్రవారం జరిగింది. సంగారెడ్డి జిల్లా రాయకోడ్లో ఆర్టీసీ చెకింగ్ ఇన్స్పెక్టర్ చెప్పుతో కొడుతున్నాడు ఎవరు? ఆర్టీసీ కండక్టర్. ఇవన్నీ మాకేమో చూపియొద్దనే రూల్ ఉంటుంది మాకు. చెప్తాను పల్ల పెట్టిండి కాదు కొట్టొద్దురా నాయన, ఇది చూపించొద్దు మేము. అదో పరిచయం ఉంటుంది మాకు యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉన్నాయి కొన్ని. ఇగో ప్రయాణికులు మొత్తం తిరగబడ్డారు. ప్రయాణికులు తర్వాత కండక్టర్ అందరు కలిసి చెప్తాను కొట్టింది. ఎటువంటి లంగాలు ఉంటారు అన్నమాట కొంతమంది. అట్లా పల్ల కొట్టిండు. వారికి సిగ్గు లేదు మరి. వాడు అట్లా అడుగుతారండి, ఇట్లా లంచం అడిగిండట. లంచం అడిగి తోకేనట్టు. ఇక తుమ్మిడిహెట్టు నుంచి ఎల్లంపల్లికి 4 ప్రతిపాదనలు. ఐఐటి, హైదరాబాద్ ఆర్వీ అసోసియేషన్స్ నిపుణులతో ప్రత్యామ్నాయ అలైన్మెంట్ పరిశీలన. ప్రాణహిత చేవెళ్ల పునరుద్ధరణకు చర్యలు. మహారాష్ట్రలో ముంపు తగ్గింపులకు ప్రత్యామ్నాయ మార్గాలు. ఇక ఎన్డీఎస్ఏ మార్గదర్శనం మేరకు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, బరాదులకు మరమ్మతులు. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రైతు కష్టం ఆవిరి అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. తెలంగాణలో అన్నదాతల ఆశలకు కాంగ్రెస్ సర్కార్ సమాధి చేసిందని, 6 కాలం కష్టాన్ని ఆవిరి చేస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో అన్నదాతలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుంటే ఆందోళన తప్పదని లేఖ రాసిండు. ఇక శుక్రవారం మేడే సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ర్యాలీ సంబంధించి ఇక్కడ మనం చిత్రం చూసుకోవచ్చు. సిఐటియుకు సంబంధించి ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన 6 దుర్మరణం. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారట. పాపం యాదగిరిగుట్టకు వెళ్ళి వస్తుండగా ప్రమాదం. కారు వేగమే కారణమని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. యాక్సిడెంట్లు జరిగితే జీవితాలు మొత్తం ఆగమైపోతాయి. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఇక సెలవుల్లో సరదాగా అని చెప్పేసి నేర్చుకుందాం రండి అని చెప్పేసి హాయ్ బుజ్జి అని ఉంటుంది ఒకటి ప్రత్యేకంగా కథనాలు వేస్తూ ఉంది. ఇది పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. మీరు నేర్పించండి, చూపించండి, చదవండి. పెద్దవాళ్ళు కూడా చదవండి, చాలా ఇంపార్టెంట్ అది. హలో నేస్తాలు, ఈ డింబు మిమ్మల్ని ప్రేమగా పలకరించడం కోసం పొద్దున్నే వచ్చేసాడు చూశారా. వస్తు బోలెడన్ని కబుర్లు, కొత్త సంగతులు కూడా మోసుకొచ్చిండు. ఈ వేసవిలో ఇలా ప్రత్యేకంగా మనం ఇన్ని విషయాలు ఎందుకు చెప్పుకుంటున్నామో తెలుసా? దీని వెనుక చాలా మంచి కారణం ఉంది. సెలవులంటే ఏంటో మా బాబాయ్ నాకు మొన్ననే ఓ మాట చెప్పాడు. స్కూల్లో చెప్పని విషయాలు ఈ నెలన్నరలో నేర్చుకోమని. వాటి ఉద్దేశం అంట, ఏడాదంతా పుస్తకాల్లో మునిగిపోయే పిల్లలకు ఒక్కసారిగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూపించే గొప్ప రోజులే వేసవి సెలవులట. మరి ఇంత ప్రత్యేకమైన హాలిడేస్ను మరింత సందడిగా మార్చుకోవడానికే ఈ సెలవుల్లో సరదాగాతో మీ ముందుకు వచ్చేస్తున్నా. ఇందులో మనం పంచుకుంటున్న విషయాలు మీకెంతో మేలు చేయగలవు తెలుసా అని చెప్పేసి ఈ హాయ్ బుజ్జి పేరుతోటి రాస్తుంది. ఇక్కడ సబ్జెక్టుకు అవతల ఏముందో చూడగలరు. అందుకే వీటిని చక్కగా పాటించండి. మీరు మీ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, అమ్మా నాన్నలు కూడా ఇందులో కలపండి. ఇక వారికి మన కబుర్లు చూపించి చదివించండి. వారి సాయంతో ఇందులో చెబుతున్న ఆర్ట్స్, క్రాఫ్ట్స్, తర్వాత యాక్టివిటీలు అన్నీ రోజు చేయండి. అలా చేస్తే సెలవులు పూర్తయ్యేసరికి మీకు ఎన్ని విషయాలు తెలుస్తాయో తెలుసా? లెక్క పెట్టుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. టీచర్లకు చూపిస్తే వారు శబాష్ అంటారు. కాబట్టి చిన్నపిల్లలకి ఇది ఉపయోగపడుతుంది.
సెలవుల్లో సరదాగా. ఇక 2 బస్సు టెర్మినల్ అంట, భారీ బస్ టెర్మినల్లు శంషాబాద్లో 150 ఎకరాల్లో, గాజుల రామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తాం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. గుర్తింపు ఎన్నికలు విలీనంపై సమగ్ర కార్యాచరణతో రండి. సంస్థ సమస్యలు 100% పరిష్కరిస్తాం. ఒక్క డ్రైవర్ను తొలగించం. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సమ్మె కాలానికి వేతనం ఇస్తామని వెల్లడి. కేసులు ఎత్తేసేందుకు ఆదేశాలు జారీ చేసిండు. సబ్స్టేషన్ల పక్కనే సౌర విద్యుత్ ప్లాంట్లు, భారీ డేటా సెంటర్లకు వేగంగా విద్యుత్ అనుమతులు, నిరంతర కరెంటు సరఫరాకు ఏఐ వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. గిగ్ వర్కర్ల చట్టానికి త్వరలో విధి విధానాలు, కార్మికుల దినోత్సవంలో మంత్రి వివేక్ వెంకటస్వామి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తున్నాడు. ఖజానాకు కాసుల వర్షం. ఏప్రిల్లో రికార్డు స్థాయిలో 35% పెరిగిన జీఎస్టీ ఆదాయం. తొలిసారి ఒక్క నెలలోనే అత్యధికంగా 4,621 కోట్లు. వృద్ధి రేట్లో దేశంలో తెలంగాణకు 2వ స్థానం వచ్చిందట. జీఎస్టీ వసూళ్లల్లా. బయట తినేవారిని ఎత్తిన బండ. బయట తినేవాళ్ళంటే కమర్షియల్ గ్యాస్ పెరిగింది అంటే బయట తినేటోళ్ళు అనమాట. ఇంట్లో గ్యాస్ అయితే వేరు, అది కూడా పెరుగుతాడ కొంత. వాణిజ్య సిలిండర్పై ఒకేసారి 993 రూపాయల పెంపు. 3,314 రూపాయలకు చేరిన ధర. ఈ ఏడాది 84% పెంపు. బ్లాక్లో 5-6 వేలకు విక్రయం అట. ఇవి కూడా కమర్షియల్ సిలిండర్ కూడా బ్లాక్లో 5-6 వేలకు ఇస్తున్నట్ట ఒక్కొక్క సిలిండర్. హోటళ్లు, విద్యార్థులు, వలస కార్మికులపై ఆర్థిక భారం పడుతుంది. ఇక విద్యార్థులపైన ఎట్లా పడుతుందంటే ఇక్కడ ప్రైవేటు హాస్టల్లో ఉంటారు, ఆ పిల్లలపైన కూడా పడుతుంది. రేట్లు పెంచేస్తారు వాళ్ళు కూడా. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగేనా తోసిపుచ్చలేమని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అంటారు. తోసిపుచ్చలేమంటే అట్లా చెప్పలేం, గ్యారంటీ లేదంటున్నట్టు. గ్యారంటీ లేదంటే ఏంది, పెరుగుతాయన్నట్టు. పోలీస్ శాఖలో అవినీతిని ఉపేక్షించం. డ్రగ్స్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నియంత్రణకు ప్రాధాన్యం. బాధ్యతలు స్వీకరించిండు. అనంతరం డీజీపీ సివి ఆనంద్ మాట్లాడాడు. ఇక కుదరని సయోధ్య. యుద్ధం ముగింపులకు ఇరాన్ నూతన ప్రతిపాదన. సంతృప్తికరంగా లేదన్న ట్రంప్. దాడులకు ఉన్న ఐచ్ఛికాలపై సమీక్ష. ఇక ఔటర్పై ఘోర రోడ్డు ప్రమాదం. 3 చిన్నారులు సహా 6 చనిపోయారు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఏడుందో ఏమైనా ఆంధ్రజ్యోతి వచ్చింది ఏమన్నా? ఆంధ్రజ్యోతి డిఫరెంట్గా ఇస్తున్నారు. వీళ్ళు పరిశాన్ ఉన్నది వీళ్ళతోటి. ఎంత ఆమా ఉన్నది కథ. ఇగో పేపర్ లోపల ఉన్నది, ఇదేమో బయట ఇవి ఉన్నాయి. బంధుకరో అంటున్నాం కానీ బంధు చేస్తలేదు మళ్ళీ. ఇదేందో సరే, ఇది రాకపోతే ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం కానీ. రైట్, చిన్నారి తెలంగాణ చూద్దాం. పంజాబ్ అసెంబ్లీలో ఉద్రిక్తత. మద్యం దాగి అసెంబ్లీకి వచ్చిందట సీఎం. చూసుకో, ఇదిపైన ఇదివరకు కూడా అప్పుడు మందు దాగి వచ్చిండు. అప్పుడు కూడా భగవంత్ మాన్ ఉన్నాడు కదా, ఆయన మీద ఉండే ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీకి తాగొచ్చిన భగవంత్ మాన్ సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అకాలీదళ్. ఇక ఎమ్మెల్యేలందరికీ ఆల్కహాల్ మీటర్ టెస్ట్ చేయాలంటూ ప్రతాప్ సింగ్ డిమాండ్ చేసిండు. చూసుకో, ఇక మందు దాగి వచ్చినట్ట సీఎం ముఖ్యమంత్రి. మునగాడు వేరు నాయన, నువ్వు గతంలో కూడా చేసిండు ఇట్లనే. రైతుల్ని ఆదుకోండి, ఆరుగాలం కష్టాన్ని ఆవిరి చేస్తారా? రబీ సీజన్కు బోనస్ ఎగ్గొట్టిండ్రు. వడ్లకు బోనస్ హామీ ఉత్తదేనా? హామీలు అమలు చేయకపోతే ఆందోళనలే అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుండు. ఈ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముగింపు దశకు వచ్చింది. త్వరలోనే ఈ కేసులో మరో ఛార్జ్షీట్ పడుతుంది. తెలంగాణ పోలీసింగ్ను దేశంలోనే నెంబర్ 1 చేస్తా. డిపార్ట్మెంట్లో ఏఐ సేవలు వాడుకుంటాం. డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతాం. మంచి పని చేయాలి. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి, ఇది కూడా అవసరం. తెలంగాణ నూతన డీజీపీ సివి ఆనంద్ అంటుండు. ఈ రాష్ట్ర డీజీపీగా బాధ్యతల స్వీకరణ. బీజేపీ సమయం చూసి వాత పెడుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే మోడీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచేసిండు. ఒకేసారి 993 రూపాయలు పెంచడం దారుణం. మోడీ సర్కార్వి నిరంకుశ నిర్ణయాలు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయాల వల్ల సామాన్యుడి బతుకు భారంగా మారుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. ఇక రేవంత్ చేసేవన్నీ అప్పులే. సర్కార్ టెండర్లో భారీ అవినీతి. 25% టెండర్లు ఎక్సెస్ అంట. టెండర్లలో 10% మిబిలైజేషన్ అడ్వాన్సులు. అప్పుడు వ్యతిరేకించుండు, ఇప్పుడేమో ఇస్తుండు. ఒకే కంపెనీకి 15 ప్రాజెక్టులు దక్కబోతున్నాయి. రేవంత్ ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు.
అంతిమంగా భారం పడేది ప్రజలపైనే అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. మావోయిస్టులది మాది ఒకే సిద్ధాంతం, సమాజ స్థాపనే మా లక్ష్యం, పీడిత కులాల స్వావలంబనే మా ధ్యేయం, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం, పవర్లో పార్టీలో మహిళలకు 50% కోటా కల్పిస్తాం, మాజీ అన్నలు అక్కలు ఆమోదంతో టీఆర్పీ మేనిఫెస్టోను రూపొందిస్తాం, జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర, భువనగిరిలో వేలాది మంది మాజీ మావోయిస్టులతో భారీ బహిరంగ సభ. ఇక టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మానం వలన నిన్న మాట్లాడాడు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి భారీగా మాజీ మావోయిస్టులు చేరిక. మాజీ మావోయిస్టు కీలక నేత పటేల్ వనజక్క ఆధ్వర్యంలో పార్టీలో పెద్ద ఎత్తున జాయినింగ్స్ అయినరు. వనజక్కకు కండువా కప్పి టీఆర్పీలోకి సాధారణంగా ఆహ్వానించిండు తీర్మానం వలన. వనజక్కకు టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు కూడా అప్పగించిండు. నిన్న భారీగా కార్యక్రమం జరిగింది, ర్యాలీ కూడా తీసిండ్రు. వీళ్ళంతా కూడా మాజీ మావోయిస్టులు, మ్యాక్సిమం అంతా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేయిండ్రు. మావోయిస్టుల సిద్ధాంతమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతమని అంటే గతంలో కేసీఆర్ కూడా చెప్పిండు. కేసీఆర్ చెప్పి దేని కూడా అమలు చేయలేదు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు తీర్మానం వలన 100% వాళ్ళ చేతనే ఏది మేనిఫెస్టో కూడా ఆమోదం చేపిస్తామని చెప్తా ఉన్నాడు. మావోయిస్టుల సిద్ధాంతమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతమని, వారి ఎజెండా తమ ఎజెండా ఒకటేనని టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మానం వలన అన్నారు. సమాజ స్థాపనే మావోయిస్టుల లక్ష్యమని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా అదే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. సమాజంలో సంపద అధికారమంతా అగ్ర ఆధిపత్య కులాల వద్దే పోగైందని, ఆ సంపద అధికారాన్ని వెనుకబడిన కులాలకు పంచాలన్నదే తమ అభిమతం అన్నారు. కులాల మధ్య అంతరాలు తగ్గించి సమాజంలో అన్ని కులాలు సాధికారత స్వావలంబనను సాధించగలిగితే మావోయిస్టుల సిద్ధాంతాలు అమలైనట్లేనన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రస్తుతం ఆ దిశగానే పయనిస్తుందని చెప్పేసి నిన్న ఎమ్మెల్సీ తీర్మానం వలన చెప్పిండు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు. కష్టజీవి కడుపు నిండాలి, అప్పుడే సంక్షేమ సమాజం సాధ్యమవుతుంది. ప్రతి కార్మికుడు గౌరవంగా బతకాలి, కార్మికుల స్వావలంబనే టీఆర్పీ ధ్యేయం. ఇక టీఆర్కేవి సభ్యత్వం పొందిన ప్రతి కార్మికుడికి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా ఉంటుందని చెప్పేసి టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మానం వలన ప్రకటించాడు. 10 లక్షల రూపాయల కార్మికులు సంఘం ఉంటుందిగా, ఏదైతే తెలంగాణ రాజ్యాధికార కార్మిక విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అందులో చేరిన వాళ్లకు 10 లక్షల రూపాయల బీమా కూడా చేస్తామని చెప్తున్నాడు. నేను ముందే చెప్పా, 3 నెలల్లో 81% హైక్. కేంద్రం వసూలు చేస్తున్న ఎన్నికల బిల్లు చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం, పరోక్షంగా సామాన్యుల వంటగదిపై భారం పడుతుందని చెప్పేసి ఇక్కడ ఎవరు రాహుల్ గాంధీ అంటున్నాడు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పెంచుతారు నిజంగానే. జీఎస్టీ వసూలులో ఆల్ టైమ్ రికార్డు. ఏప్రిల్ నెలలో 2.43 లక్షల కోట్ల రూపాయలు వసూలైనవి. గత ఏడాది ఏప్రిల్ నెల కంటే 8.7% వృద్ధి రేటు నమోదైంది. జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లు టాప్లో ఉన్నాయట. మనం కూడా ఇక మాడుతున్న కడుపులు. ఎన్నికలు ముగిసినాయి, ధరలు పెరిగినాయి. ఆకాశాన్ని అంటిన గ్యాస్ ధరలు, కమర్షియల్ గ్యాస్ బాంబు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. 993 రూపాయలు పెట్టారు ఆయన. ఫుడ్ బిజినెస్ పై కోలుకోలేని దెబ్బ, సిలిండర్పై 993 రూపాయల పెంపు, చరిత్రలో ఎన్నడూ లేనంతగా ధరలు. హోటల్ వ్యాపారానికి గ్యాస్ కష్టాలు, మూతపడితే దిశగా చిన్న కర్రీ పాయింట్లు. ఇక సిలిండర్ సిగకు పెరగనున్న హోటల్ బిల్లులు, పరోక్షంగా సామాన్యుడు జేబులు చిల్లుపడుతున్నాయి. గ్యాస్ ధరలు భారానికి బాధ్యులెవరు? గ్యాస్ దొరక్క ధరలు భరించలేక భాగ్యనగరంలో మళ్ళీ కట్టెల పొయ్యి యుగం వస్తుందా అని చెప్పేసి అంటున్నారు. ఇక హైదరాబాద్ ఫుడ్ క్రైసిస్ మొదలైనట్టేనా అని చెప్పేసి ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఎన్నిసార్లు చెప్పాలి? పెండింగ్ చలాన్లు ఉంటే బండి సీజ్ చేయొద్దని అని చెప్పేసి హైకోర్టు అంటుంది. పెండింగ్ చలాన్లు ఉంటే బండి సీజ్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తారు కదా, చేయడానికి వీల్లేదని చెప్పేసి కోర్టు చెప్తుంది. ఒక ఆయన ఒకవేళ అట్లా చేస్తామని చెప్పేసి సీజ్ చేస్తామని తీసుకోలేరట. తీసుకోపోతే ఆయన మళ్ళీ కోర్టుకు పోయాడు. సార్ మీరు చెప్పినట్టు కూడా వింటలేరు, వీళ్ళు పోలీసులు పట్టించుకోవట్లేదు అని అన్నట. అంటే అట్టెట్లయితుంది ఆయన? అందరు కూడా రండి, అసలు మీ కథ ఏంది, అసలు మీరు ఎట్లా సీజ్ చేస్తారు బండిని? డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికినా కానీ బండి సీజ్ చేయదని చెప్తున్నారు. దాంతో ఒకవేళ ఎవరైతే తాగలేదో ఆ తాగలోళ్ళకి బండి ఇచ్చి నడిపియాలి, లేకపోతే అలా బంధువులకు ఇచ్చి పంపించాలని చెప్తున్నారు. అట్లా అని చెప్పేసి చలన్లు అట్లే ఉంచుకోమని కాదు, తర్వాత తాగి బండి నడపమని కాదు ఉద్దేశం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పెండింగ్ చలన్లు ఉంటే బండి సీజ్ చేయొద్దని మా ఆదేశాలను పట్టించుకోరా? పెండింగ్ చలన్ల పేరుతో వాహనాలు సీజ్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
గత ఆదేశాలను పాటించకపోవడంపై మండిపాటు. హోం సెక్రటరీ, డీజీపీ, రవాణా శాఖ కమిషనర్లకు నోటీసులు పంపించింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం కూడా మావోయిస్టులది మాది ఒకే సిద్ధాంతం అని చెప్పేసి ఇక్కడ తిన్మన్మలని అంటా ఉన్నాడు. బీసీల పరిస్థితి చూస్తే బాధేస్తుంది అని చెప్పేసి వనజక్క అంటుంది. తెలంగాణలో బీసీల పరిస్థితి చూస్తే బాధేస్తుందని మాజీ మావోయిస్టు పార్టీ నాయకురాలు, టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వనజక్క అన్నారు. వనజక్క టీఆర్పీ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా మాట్లాడారు. అయితే దేశం, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆందోళనకరంగా ఉందన్నారు. సమాజంలో కుక్కలు, నక్కలు, చెట్లకు అన్నిటికీ లెక్కలున్నాయన్నారు. కానీ బీసీలకంటూ ఒక లెక్క కానీ పత్రం కానీ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చే 78 ఏళ్లు కావస్తుందని, ఎన్నో పార్టీలు బీసీ కులాల పేరుతో రాజకీయ దందా చేశాయే తప్ప వారి అభ్యున్నతి కోసం ఈనాడు పాటుపడిన సందర్భాలు లేవన్నారు. టీఆర్పీ చీఫ్ మల్లన్న వారందరికీ భిన్నంగా బీసీ వర్గాల కోసం పార్టీ పెట్టి పోరాటం చేసేందుకు ముందుకు రావడం చాలా గొప్ప విషయం అన్నారు. ఇట్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి నిన్న ఆ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడారు. నిన్న కార్యక్రమానికి సంబంధించి ఇవన్నీ కూడా చిత్రాలు చూసుకోవచ్చు. మాజీ మావోయిస్టులు కొన్ని వందలాది మంది వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిండ్రు. నిన్న ఇక్కడ వనజక్క అందరు కూడా చేరిండ్రు, అక్కలు, అన్నలు. సంబంధించిన చిత్రాలు చూసుకోవచ్చు. ఇక ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు ఏదో ఒకసారి మనము నమస్తే తెలంగాణ చూద్దాం. అమ్మకాలపై ప్రత్యక్ష దాడి. ఇక డైరెక్ట్ సిలిండర్లకు పోలీసు ఎన్ఓసి అంట. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై పరిశ్రమల రంగం మహిళల ఆర్థిక స్వావలంబనకు అడ్డంకి అని చెప్పి పెట్టుబడులు, వ్యాపారాలకు ముప్పు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. భద్రాచలం ఏపీలో ఉందట. స్వీయ జనగణన వెబ్సైట్లో ఇలా ప్రత్యక్షమైంది. అగో భద్రాచల వాసులకు దక్కని స్వీయ గణన అవకాశం. భద్రాచలం పట్టణం తెలంగాణ బయట ఉన్నట్లు సందేశం పెట్టినట. మరి అదేదో చూడాలి. ఇది కథండి. సామాన్యుడిపైకి గ్యాస్ మిస్సైల్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఎన్నికలు ముగియగానే బాధలు షురు అయింది. మనం అప్పుడే చెప్పినాం పెరుగుతాయని. ఇంధన భారం మోపబోమని హామీ ఇచ్చి ఓట్లు పడగానే పేట్ ఫిరాయించిన కేంద్రం బల్క్ డీజిల్ వినియోగదారులకు షాకిస్తుందట. ఇక్కడ ఏటీఎఫ్ ఇంటర్నేషనల్ ధర 5% పెరిగిందట. ఇక హజ్ యాత్రికులపై ఏటీఎఫ్ పిడుగు. ఒక్కో యాత్రికుడి నుంచి అదనంగా 10,000 రూపాయలు వసూలు చేస్తారట. హజ్ కమిటీ కీలక నిర్ణయం. ఇది దోపిడీ చేయడం అని చెప్పేసి ఓవైసీ అంటున్నాడు. ఇక రోజు 100 విమానాలు కట్. ఏటీఎఫ్ ధర పెంపుతో ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకున్నది. తగ్గిస్తున్నట విమానాలు. వారంలో పెట్రోల్ బంబ్ అని చెప్పేసి పెట్రోల్ డీజిల్ కూడా పెరుగుతాయంట రేట్లు. 4 రూపాయల నుంచి 5 రూపాయలు పెట్రోల్ డీజిల్, 40 రూపాయల నుంచి 50 రూపాయల దాకా గ్యాస్ కూడా పెరుగుతుంది. సాకారం అవుతున్న కేసీఆర్ సంకల్పం అని చెప్పేసి టిమ్స్ ట్రయల్స్ సనత్ నగర్లో ప్రయోగాత్మకంగా ఓపీ సేవలు ప్రారంభం అని చెప్పేసి కాకపోటు వేసారు. ఎందుకంటే కాకున్నప్పుడే కట్టిరు కానీ ఇంకా పూర్తి చేయలేదు. పూర్తి చేయకపోతే ఇప్పుడు పూర్తి చేసి దాంట్లో సేవలు కూడా స్టార్ట్ అవుతున్నాయంట. పెద్ద హాస్పిటల్ ఇది. టిమ్స్లో 3 yearsలో అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే చేసిండు కానీ కాక పూర్తి స్థాయిలో వేయలే. కంప్లీట్ చేయకుండా పోయిండు. ఇప్పుడు కంప్లీట్ అయిపోయి ప్రారంభోత్సవానికి రెడీ అవుతుంది. నగరం నలువైపులా టిమ్స్లకు నాడు కేసీఆర్ నిర్ణయం. 2022లోనే 3 దవాఖానాల పనులకు శంకుస్థాపన చేసిండు. సంతానం లేని పేద దంపతులకు అండగా గాంధీ ఐవీఎఫ్, బస్తీ దవాఖానాలతో నిరుపేదలకు చేరువైన వైద్య సేవలు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీతో చేరువగా స్పెషాలిటీ వైద్య సేవలు, ఇటు ఆరోగ్యశ్రీ పథక పరిధిలోనే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ఇవన్నీ కూడా కొంతవరకు చేసిండు కాక కానీ వాళ్ళ సిబ్బందిని డాక్టర్ని అందరిని కూడా నియమించాలి. ఇక హ్యామ్లో స్కామ్ ఇదిగో సాక్ష్యం. కాంగ్రెస్ నేతలు కాంట్రాక్టర్లు కుమ్మక్కై 5,000 కోట్ల రూపాయల టెండరు ఖతం చేసిందని చెప్పేసి హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం. 6 సిరిసిల్ల వాసులు దుర్మరణం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు దైవ దర్శనానికి వెళ్ళి వస్తుండగా దుర్ఘటన. మృతుల్లో 3 చిన్నారులను, వారంతా రక్త సంబంధికులే. ప్రమాద వార్తతో సిరిసిల్లలో విషాదం. కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పాపం దారుణం అసలు నిజంగా. ఫీజుల భారం భవిత ఆగం. రీఎంబర్స్మెంట్ స్కీమ్ కొత్త నిబంధనలే శరాఘాతం. సర్కార్ నిర్ణయంతో ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందట. ఇక గన్నీ కొనుగోలులో అన్ని అడ్డదారులేనట. ఆసరాకు కాంగ్రెస్ కటింగ్. 2 ఏళ్లలో 2 లక్షల పెన్షన్లు గల్లంతైనాయట. చూడాలి మరి ఇప్పుడు కొత్త పెన్షన్లు అవన్నీ కూడా ఇవ్వాలి. ఈసారి పింఛన్లు ఎప్పుడు ఇస్తారు సారు అని చెప్పేసి కడియం నిలదీసిన మహిళలు అని చెప్పేసి
ఈ పింఛన్లు కూడా క్లియర్ ఇయ్యలే మరి అప్పుడు కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో ఇయ్యలే. లాస్ట్లో 3-4 ఏళ్ళు మొత్తం పెండింగ్లో పెట్టుకుంటూ వచ్చాడు. బడుగుల మంత్రుల శాఖలో బడాబాబుల పెత్తనం, ఉన్నత వర్గాలకు చెందిన సలహాదారులతో రేవంత్ సర్కార్ నిర్ణయం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక 10,000 మందితో రైతు సదస్సు, వరంగల్లో స్థలాలు పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు, రైతులకు కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లున్నాయి. ఏమైంది పోతలేదు. ఏదో వస్తుంది. ఏడా క్యాన్సల్, రైట్ క్యాన్సల్, మళ్ళీ క్యాన్సలా? అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద గ్యాస్ ధరలు మాత్రం పెరిగిపోయినాయి. ఈ పెరిగిపోయినటువంటి ధరలతోటి సామాన్యుడి పైన భారం పడేటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ గ్యాస్ ధరలు ఇప్పుడు ఇంకా కమర్షియల్ గ్యాస్ ధర పెరిగినాయి, ఇప్పుడు డొమెస్టిక్ కూడా పెరుగుతుంది. ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది పరిస్థితి. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లున్నాయి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి మాజీ మావోయిస్టు పార్టీ నేతలు, దళ కమాండర్లు, సభ్యులు, వివిధ కమిటీల స్థాయిలో పనిచేసినటువంటి మహిళా సోదరిమణులందరూ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి మాజీ మావోయిస్టు పార్టీ నేతలు, దళ కమాండర్లు, సభ్యులు, వివిధ కమిటీల స్థాయిలో పనిచేసినటువంటి మహిళా సోదరిమణులందరూ కూడా నిన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ సాక్షిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం జరిగింది. పటేల్ వనజక్క నేతృత్వంలో చేరినటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్వాగతం పలుకుతూ ఉంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. అయితే నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు ఎందుకు మాజీ మావోయిస్టులు చూస్తూ ఉన్నారు అంటే, ఒకటి సామాజిక న్యాయం, ఎవరెంతో వారికెంత అనేటువంటి నినాదం, వనరుల పంపిణీ అనేది సమానంగా జరగాలి అనేది ఒక స్పష్టమైనటువంటి విధానంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతా ఉంది. ఇక వీళ్ళే కాదు, అనేక మంది తో చర్చలు జరిగినాయి. అనేక మంది కూడా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడానికి సమాయత్తమవుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ 2029 నేను నిన్న క్లియర్గా చెప్పిన, మావోయిస్టుల ఆలోచనలను చట్టాలుగా మారుస్తామని చెప్పిన, మావోయిస్టుల ఉద్యమ ఆలోచనలను చట్టాలుగా మారుస్తామని చెప్పిన. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా ఉంది. అడవిలో ఇప్పుడున్నటువంటి అలజడి వల్ల మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతరించిపోయింది. జనజీవన స్రవంతిలో కలిసినటువంటి మావోయిస్టు సోదరులకు, మాజీ మావోయిస్టు సోదరులకు, సానుభూతి పరులందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఉంది. రండి, ఇక్కడ అసలైన ఉద్యమం ఉంది. ఈ ఉద్యమం ప్రజాస్వామ్యయుతంగా జాగేటువంటి ఉద్యమం. ఈ ఉద్యమంలో పాల్పంచుకోవాల్సిందిగా మీ అందరిని కూడా మరొకసారి ఆహ్వానిస్తూ, సో ఇవాళ మరింత బలోపేతంగా, శక్తివంతంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మారింది. సో అలాగే వివిధ జిల్లాల నుంచి కూడా ఇదే తరీకాలో జాయినింగ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ, జై బీసీ. థ్యాంక్ యూ. అయితే మావోయిస్టులకు సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మావోయిస్టులు మరి పదే కోరిండ్రు. ఏదేమైనప్పటికీ సరే, చర్చలు జరపకుండానే మొత్తం మీద మావోయిస్టులు రహితంగా భారతదేశం ఉంటుంది అని చెప్పేసి గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిండు. అదే విధానంలో కొనసాగిన తర్వాత ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరుతోటి మొత్తం కూడా ఎక్కడికక్కడ కొన్ని లొంగుబాట్లు, కొన్ని ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఎప్పుడైనా కానీ ఒక ఉద్యమాన్ని లేకపోతే ఒక భావజాలాన్ని రూపుమాపాలంటే, లేకపోతే అది లేకుండా ఉండాలంటే, ఆ ఉద్యమానికి కారణమైనటువంటి, ఆ భావజాలానికి కారణమైనటువంటి ఏవైతే కారణాలు ఉంటాయో ఆ కారణాలని వాళ్ళతో తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఆ పార్టీలో చేరినరో, ఆ భావజాలంతో ముందుకెళ్ళినరో, ఆ భావజాలాన్ని అంటే ఇప్పుడు ఏదైతే మేము సమసమాజం కావాలని, లేకపోతే ఇక్కడ రకరకాలుగా కొన్ని విషయాలు ఏవైతే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ పెట్టినరో
ఆ డిమాండ్లకు సంబంధించి ఏవైతే సాధ్యమైన వాటిని పరిష్కరించుకుంటూ పోతే డెఫినెట్గా ఆటోమేటిక్గా ఆ భావజాలమే ఉండదు, తర్వాత ఆ ఉద్యమాలన్నింటి కూడా ఆటోమేటిక్గా చల్లారిపోతాయి. కాబట్టి వాళ్ళ ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆ ఆకాంక్షలు ప్రజలకు అనుగుణమైతే 100% వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న చెప్పిండు. అయితే మావోయిస్టులు పాలన చేస్తే ఎట్లుంటుందో చూపిస్తామని చెప్పేసి యాక్చువల్గా మావోయిస్టులు ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళడానికి వ్యతిరేకంగా ఉంటారనేది గతంలో చర్చ జరిగేది. కాకపోతే ఇప్పుడు తూటాలు విడిచి ఓటు వైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఓటే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య రాజ్యంలో, ప్రజాస్వామ్య దేశంలో మనము ప్రజలు ఏదనుకుంటే దానికి అనుగుణంగా పరిపాలన చేస్తే, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలని లేకపోతే ఆకాంక్షలని ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా మంచి పరిపాలన జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా వచ్చినటువంటి మాజీ మావోయిస్టులందరికీ కూడా స్వాగతం చెప్పిండు తీన్మార్ మల్లన్న. అయితే మావోయిస్టుల పరిపాలన ఎట్లుంటుంది? ఒకటే ఆరా, పోలీసులు ఆరా ఓదిక్కు, ప్రభుత్వం ఆరా ఓదిక్కు, మీడియా వల్ల ఆరా ఓదిక్కు. ఏంది ఇట్లా మాది అడవిలో తిరగాల్సిన వాళ్ళంతా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కాడికి వస్తా ఉన్నారంటే ఎవరు వీళ్ళంతా? ఎందుకు వీళ్ళంతా ఒకటైనారు? ఈ దళ సభ్యురాలు ఎవరైనా ఆలోచించి స్టార్ట్ చేసి మెల్లగా దళ నాయకురాలు ఎవరైనా ఏందన్నా ఇది? ఆ వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు, ఈ పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు, బయట మస్తు కార్లు పెట్టుకుని ఉన్నారు పోలీసు వాళ్ళు. అంటే నేను చూసే వాళ్ళ గొంతు రికార్డులలో పోలీసులే ప్రజాశక్తులను ఎన్కౌంటర్ చేసి హింసలకు గురి చేసినటువంటి పోలీసులే ఇవాళ మన సభ సజావుగా జరగడానికి కావలి కూర్చున్నాడా అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి బలం అనేటువంటి విషయాన్ని గుర్తించండి. ఇవాళ నేను పార్టీ పెట్టిన కొత్తలోనే ఒక మాట చెప్పిన, వనజక్క ఆ రోజు సాక్ష్యం, ఇక్కడ ఉన్నటువంటి మా దేవల సమ్మయ్య గారు వీళ్ళందరూ కూడా సాక్ష్యం. రేపటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను మాజీ మావోయిస్టులకు ఇచ్చి ఆమోదింపజేసుకున్న తర్వాతనే ప్రజాక్షేత్రంలో తీసుకుపోవడం చెప్పారు. ఇది దమ్ముందా? ఈ మాట చెప్పడానికి ఏ రాజకీయ పార్టీ కన్నా దమ్ముందా? ఎవరైనా చెప్పగలుగుతారా? నెవర్. ఎందుకు చెప్పలేరంటే వాళ్ళ వ్యాపార దుక్కోణాలు, మా ఏవో ప్రజా దుక్కోణాలు. ఇలా మావోయిస్టుల సిద్ధాంతమే మా సిద్ధాంతం అని చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నేను ఇవాళ వివరణ ఇస్తా ఉన్నా. ఆ రోజు తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీకి పోయిందంటే ఆ రోజు నా హత్యకు కుట్ర చేసిరా లేదా ఒకసారి అడగండి. ఆ రోజు నా హత్యకు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్ర చేస్తే నేను రక్షించుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఈ వ్యవస్థను తయారు చేయగలిగిన. ఒకవేళ నేనే కనుక ఏమరపాటుగా ఉంటే ఏం జరిగేదో మీ అందరికీ తెలుసు. ఆ రోజు నేను సర్వైవ్ అయి అడవిలో అన్న కూడా సర్వైవ్ అయ్యి ఎట్లయితే తిరిగి ఉద్యమాన్ని నిర్మించాలనుకుంటాడో నేను చేసినటువంటి పోరాటం కూడా అదే. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడి వరకు వచ్చి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యయుతంగా మావోయిస్టు సోదరులను, మాజీ మావోయిస్టులను అసెంబ్లీకి తోలుకపోవాలి, వాళ్ళను కూడా వాళ్ళ వాదన రికార్డులకు ఎక్కాలి, వాళ్ళ వాదన చట్టాలుగా మారాలి, వాళ్ళ ఆశయం, వాళ్ళ గొంతు రికార్డులలో చట్టాలై ప్రజలకు అందాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచించిన ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార. ఇలా ఆ కార్యక్రమానికి మొత్తం మీద మావోయిస్టుల అంటే అసలు యాక్చువల్గా పూర్తిగా మావోయిస్ట్ ఎజెండాతో పాటు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజల ఆకాంక్షలు, ప్రజల ఆశయాలు, వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా మేనిఫెస్టో పెట్టుకొని దానికి మాజీ మావోయిస్టుల ఆమోదంతో మాజీ మావోయిస్టులు ఎందుకంటే జనజీవన స్రవంతిలోకి వచ్చిన వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు బతకాలనుకుంటున్నారు, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలనుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఆహ్వానించిండు తీన్మార్ మల్లన్న. ఇది నిన్న జరిగినటువంటి కార్యక్రమం, మేడే రోజు. ఇక దారుణంగా ఉంది పరిస్థితి. మొత్తం కమర్షియల్ సిలిండర్ల ధర ఏదైతే ఉంటుందో 993 రూపాయలు, అంటే 7 రూపాయలు తక్కువ 1000 రూపాయలు పెంచింది.
మనం అప్పుడే చెప్పినాం ఈ యుద్ధం నడుస్తూ ఉంది. తర్వాత ఇక్కడ 4 రాష్ట్రాల ఎన్నికలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేట్లు పెంచుతలేరు. గ్యారంటీగా కేంద్ర ప్రభుత్వం ఈ రేట్లు పెంచుతుంది అని చెప్పేసి మనం గతంలోనే చెప్పినాం. ఈ రేట్లే కాదు, డొమెస్టిక్ అంటే ఇక్కడ గృహ అవసరాలకు వినియోగించేటువంటి సిలిండర్ల ధరలు కూడా పెరిగేటువంటి